హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 2026 జూలై 28వ తేదీ రోజు జరిగినటువంటి ఏఎల్‌పీ సీపీటీ 2 ఎగ్జామ్‌లో భాగంగా షిఫ్ట్ 2లో అడిగినటువంటి డీజిల్ మెకానిక్ ట్రేడ్ సంబంధించినటువంటి క్వెషన్ పేపర్ అనాలిసిస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, ఆల్రెడీ మనం 2024లో, 2018లో ఇచ్చినటువంటి డేటాలో భాగంగా మాక్సిమం క్వెషన్స్ అనేవి మన యొక్క ఛానల్ తరపున ప్రొవైడ్ చేసినటువంటి కంటెంట్ నుంచి అయితే రావడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్‌గా ఈసారి కూడా మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి మన యొక్క డీజిల్ మెకానిక్ కోర్స్ నుంచి అయితే ఎగ్జామ్‌లో కనిపించడం జరిగింది. నేనేదో మాటలు కాదు, మీకు డైరెక్ట్‌గా ప్రూఫ్స్ కూడా చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. ఈ వీడియోని చివరి వరకు చూడండి. 75 క్వెషన్స్ మనమైతే డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ దాంతో పాటు మనకేదైతే క్వెషన్స్ అనేవి జనరలైజ్డ్‌గా అడిగిన అండ్ దాంతో పాటు ఏదైతే ఔట్ ఆఫ్ ది బాక్స్ క్వెషన్స్ వచ్చినాయో అవి కూడా మనమైతే డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ టైమ్ మనమైతే హ్యాట్రిక్ అయితే కొట్టడం జరిగింది. 3 రీసెంట్‌గా కన్సిక్యూటివ్ పేపర్స్‌లో అంటే 2018 పేపర్‌లో, 2024లో, 2025 సంబంధించినటువంటి నోటిఫికేషన్‌లో కూడా మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ అయితే మన యొక్క ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేసినటువంటి డీజిల్ మెకానిక్ కోర్స్ నుంచి అయితే రావడం జరిగింది. ఓకే. సో, ఇదేమో 2024లో జరిగినటువంటి 01 ఆఫ్ 2024 పేపర్‌లో వచ్చినటువంటి డీజిల్ మెకానిక్ ట్రేడ్ యొక్క క్వెషన్ పేపర్ అనాలిసిస్. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి వీడియో మొత్తం అయితే చేయడం జరిగింది. ఈ సికింద్రాబాద్ డెడికేటెడ్ పేపర్. అండ్ ఇప్పుడు మనం షిఫ్ట్ 2 కూడా ఏం చేస్తున్నాం అంటే మాక్సిమం నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే మన యొక్క షిఫ్ట్ 2లో ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ఈ ఒక పేపర్ చూద్దాం. మరి షిఫ్ట్ 1 పేపర్ అంటే షిఫ్ట్ 1 పేపర్ అనేది ఇప్పుడు ఎట్లాగో త్వరలోనే ఏఎల్‌పీ సీపీటీ 1 అయితే అవుతది కదా! దాని తర్వాత సీపీటీ 2 దాని ముందల ఒకసారి డిస్కస్ చేద్దాం షిఫ్ట్ 1ది. షిఫ్ట్ 1లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ అయితే మన యొక్క క్లాసెస్ నుంచి కలిసినాయి. కాబట్టి మనం ఇక్కడ షిఫ్ట్ 2కి అయితే ప్రియారిటీ ఇస్తున్నాము. ఓకే. అండ్ ఇక లేట్ చేయకుండా మన యొక్క కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. అంటే క్వెషన్ పేపర్ యొక్క అనాలిసిస్. దాంట్లోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీనివాస్ మీకు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్‌తో పాటు ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. సో, ఏఎల్‌పీ సీపీటీ సంబంధించినటువంటి ట్రేడ్ చాలా చాలా ఇంపార్టెంట్. పాస్ అవ్వాలి కదా! పాస్ అవ్వాలి అంటే మనకు దాని గురించి ఐడియా ఉండాలి. ఓకే. సో, దిస్ ఈస్ ద క్వెషన్ పేపర్ 28/7/2026 షిఫ్ట్ 2 జరిగినటువంటి పేపర్. మనకి ఇక్కడ డీజిల్ మెకానిక్ ఉంది కదా! మెకానిక్ డీజిల్. సో, ఈ విధంగా మనకైతే క్వెషన్ పేపర్ అయితే రావడం జరిగింది. సో, ఏం చేద్దామంటే ఒక్కొక్క క్వెషన్ మనమైతే డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇవన్నీ కూడా ఎగ్జామ్‌లో అడిగినటువంటి డీజిల్ మెకానిక్ క్వెషన్స్ లేదా మెకానిక్ డీజిల్ సంబంధించినటువంటి డేటా. సో, ట్రేడ్ వచ్చేసరికి 75 క్వెషన్స్. సో, ఇప్పుడు మనం ఒక్కొక్క క్వెషన్‌ని ఇన్ డీటెయిల్‌గా చూద్దాం. And our first question in this video, which repair action is directly associated with restoring smooth current transfer in a damaged commutator in the starter motor? స్టార్టర్ మోటార్ అనేది స్టార్టర్ సర్క్యూట్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏమన్నాడు, ఏ రిపేర్ యాక్షన్ అనేది కావాలి, రిపేర్ కానీ రెమెడీ కానీ తీసుకుంటే దేని గురించి, డ్యామేజ్డ్ కామ్యుటేటర్. డ్యామేజ్డ్ కామ్యుటేటర్ అంటే ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మన లోగో కనిపిస్తుంది కదా శ్రీనివాస్ మిక్ ఛానల్ది. సో, ఇక్కడ కామ్యుటేటర్ వార్న్ అవుట్ అయితే ఏం చేయాలి, రీగ్రౌండ్ చేయాలి. అంటే ఇగో ఇక్కడ చూడండి రీగ్రౌండింగ్, అదే కదా మన క్లాస్ నుంచి వచ్చిందే కదా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇది జనరలైజ్డ్ క్వశ్చన్. అట్లీస్ట్ జనరల్ క్వశ్చన్స్ కన్నా ఆన్సర్ చేస్తారని ఇట్లా ఒక 5-6 క్వశ్చన్స్ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరిగింది. ఇది టెక్స్ట్ బుక్స్లో ఉండదు. ఎవరైనా సరే బేసిక్ ఐడియా ఉంటే చాలు. ఇన్ ప్లానింగ్ ఏ న్యూ ఇండస్ట్రియల్ సైట్, ఇంజనీర్స్ మస్ట్ సెలెక్ట్ వెహికల్స్ ఫర్ ఇంటర్నల్ గూడ్స్ మూవ్మెంట్. ఇఫ్ సేఫ్టీ అండ్ మేనోవరబిలిటీ ఆర్ బోత్ ప్రియారిటీస్, విచ్ వెహికల్ క్లాసిఫికేషన్ బై వీల్స్ ఈజ్ మోస్ట్ సూటబుల్. సో, ఈ విధంగా మనకు కనుక ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఒక లిమిటెడ్ ఏరియాలో కనుక మనం కన్సిక్యూటివ్గా వర్క్ చేస్తూ ఉండాలి అన్నప్పుడు అట్లాంటి టైంలో మనం కాంపాక్ట్ ఉండాలి. అండ్ దాంతోపాటు అది స్టేబుల్గా ఉండాలి, ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి. అండ్ దాంతోపాటు అది ఎట్లాంటి లొకేషన్స్లోకైనా అది రీచ్ అయ్యే కండిషన్లో ఉండాలి. కాబట్టి మనం ఎక్కువగా ఫోర్క్ లిఫ్ట్ని యూజ్ చేస్తుంటాం. సో, అది మాక్సిమం 4 వీల్స్ ఉంటాయి. 6 వీల్స్ వచ్చేసరికి మనకు ట్రక్ మోడల్ వస్తుంది. ట్రక్ అనేది ఇట్లాంటి కన్సిక్యూటివ్ ప్లేసెస్లో అండ్ దాంతోపాటు క్విక్ టర్న్స్, క్విక్ మూవ్స్ అనేవి చేయలేదు. కాబట్టి ఇది తీసుకోలేము. 3 వీలర్ అంటే ఆటో కిందకి వస్తుంది. ఆటో కిందకి వచ్చేసరికి అది మనకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే బ్యాలెన్సింగ్ అనేది, ఎందుకంటే 3 పాయింట్ అనేది బ్యాలెన్సింగ్ అంత ఉండదు ఇన్ కంపేర్ టు 4 వీల్స్. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. 2 వీల్ అయితే ఆటోమేటిక్గా ఇటు అటు బ్యాలెన్సింగ్ ఉండదు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది కిందకు ఉన్నప్పటికీ పైకి ఉన్నప్పటికీ అక్కడ లోడ్ బ్యారింగ్ వల్ల మనకు అది వేరియేషన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది మనకు మ్యాచ్ అవుతుంది. ఇది బేసిక్ క్వశ్చన్, ఇది జనరలైజ్డ్గా ఆన్సర్ అయితే చేయొచ్చు దీనికి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మన యొక్క నిత్య జీవితంలో చూసేటటువంటిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కామన్ అప్లికేషన్ ఆఫ్ న్యూమాటిక్ సిస్టమ్స్ ఇన్ ఆటోమొబైల్స్? న్యూమాటిక్ అంటే ఎయిర్ అండి. ఎయిర్ సంబంధించింది ఎక్కడ వాడతాం? హెడ్ లైట్స్ పవర్ చేయాలంటే ఎలక్ట్రికల్ బ్యాటరీని యూజ్ చేస్తాం, కాబట్టి ఇది కాదు. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే స్టార్టర్ మోటార్ని ఉపయోగిస్తాం, కాబట్టి ఇది కూడా ఎలక్ట్రికల్ మోటార్ కిందకి వస్తుంది. కాబట్టి ఇది కూడా న్యూమాటిక్ సిస్టమ్ కిందకి యూజ్ చేయము. రన్నింగ్ ఫ్యూయల్ పంప్ని యూజ్ చేయాలంటే ఏం చేస్తాం? ఎలక్ట్రిక్ సప్లై అని ఇస్తాం, లేదంటే
గేర్ టీత్ మెకానిజం ద్వారా అయినా దానికి పవర్ సప్లై చేస్తాం, లేదా బెల్ట్ డ్రైవ్ ద్వారా అయినా పవర్ సప్లై చేస్తాం, కానీ న్యూమాటిక్ సిస్టమ్ నుంచి కాదు. ఆపరేటింగ్ హెవీ వెహికల్ బ్రేక్స్. హెవీ వెహికల్ బ్రేక్స్ని మనం ఉపయోగిస్తాం. ఇవి ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా బ్రేక్ సంబంధించినటువంటి స్ట్రక్చర్స్. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద లారీలకి ఉండడం జరుగుతుంది. లారీలకు, ట్రక్కులకు, వీటికైతే ఉంటాయి. ఓకే, సో బ్రేకింగ్ సిస్టమ్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ ద ఆయిల్ రిటర్న్ ప్యాసేజ్ ఆర్ బ్లాక్డ్ అండ్ పిస్టన్ రింగ్స్ ఆర్ వార్న్. ఏమన్నాడు, పిస్టన్ రింగ్స్ కనుక వార్న్ అయితే, ఇగో పిస్టన్ రింగ్స్ కనుక వార్న్ అవుట్ అయితే ఇక్కడ మనకు ఏమవుతుంది, హై ఆయిల్ కన్జంప్షన్ సంబంధించినటువంటి డేటాలో. సో ఇక్కడ ఏమవుతుంది, ఎక్సెసివ్ ఆయిల్, హై ఆయిల్ కన్జంప్షన్ అన్న ఎక్సెసివ్ ఆయిల్ కన్జంప్షన్ అన్న అదే. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది, ఏం అవుట్కమ్ వస్తుంది, ఇగో ఎక్సెస్ ఆయిల్ లేదా హై ఆయిల్ కన్జంప్షన్ అవుతుంది. ఇది కూడా మన డైరెక్ట్ మన క్లాస్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా జనరలైజ్డ్ అయినటువంటిది. ఇక్కడ చూడండి, మనకి యాక్చువల్గా కూలింగ్ సిస్టమ్ ఎట్లుంటుంది అంటే, ఇంజన్ దగ్గర వాటర్ కనుక పంపించాం అనుకోండి, అంటే ఇంజన్ లోపల మనకు ఇట్లా గ్రూవ్స్ అని ఉంటాయి. గ్రూవ్స్ లో కనుక వాటర్ వెళ్తే కరోజన్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆయిల్ని పంపిస్తాం, కూలెంట్ ఆయిల్ని పంపిస్తాం. ఈ కూలెంట్ ఆయిల్ ఏం చేస్తుంది, బాగా హీట్ అవుతుంది. ఇంజన్ నుంచి వచ్చినటువంటి వేడిని తీసుకొని అది హీట్ అవుతుంది. ఆ వేడి అది రిమూవ్ చేసేయాలి కదా. ఆ యొక్క హీట్ని రిమూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కూలింగ్ సిస్టమ్ని ఉపయోగిస్తాం. ఆ యొక్క ఎక్స్టర్నల్ కూలింగ్ సిస్టంలో వాటర్ ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ కూలింగ్ సిస్టంలో ఉండేటటువంటి వాటర్ ఏం చేస్తుంది, ఈ యొక్క బాడీలో ఉన్నటువంటి ఆయిల్లో ఉన్నటువంటి హీట్ని తీసుకొని ఇది కూల్ చేసి మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, ఎందుకు, మళ్ళీ హీట్ని అబ్జర్వ్ చేయడానికి. ఎక్కడి నుంచి, ఆయిల్ నుంచి. ఇక్కడ ఏమన్నాడు, కూలింగ్ వాటర్ టెంపరేచర్ అన్ఎక్స్పెక్టెడ్లీ రైజెస్ అబౌవ్ నార్మల్. అంటే నార్మల్ దానికంటే కూడా సడన్ గా అది ఎక్కువ అయిందంట. ఓకేనా, ఏది, కూలింగ్ వాటర్ యొక్క టెంపరేచర్ పెరిగింది, కానీ ఆయిల్ ప్రెషర్ అనేది, ఆయిల్ ఫ్లో అనేది రిమైనింగ్ కన్సిస్టెంట్. ఓకే, అయితే ఈ కండిషన్ తర్వాత మనకు ఆయిల్ కూలింగ్ ఎబిలిటీ ఏమవుతుంది, సో ఏమవుతుంది, ఆయిల్ కూలింగ్ అనేది లెస్ ఎఫెక్టివ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూలింగ్ చేసేటటువంటి సిస్టమ్ పనిచేయదు కాబట్టి ఆటోమేటిక్గా ఆయిల్ కూలింగ్ అనేది వీక్ అయిపోతుంది, హై ఆయిల్ టెంపరేచర్ అనేది రీచ్ అవుతుంది. సో ఒకటి వచ్చింది, ఇది హై ఆయిల్ టెంపరేచర్. ఓకే, హై ఆయిల్ టెంపరేచర్, ఇక్కడికి లో ఆయిల్ టెంపరేచర్ కావాలి. సో ఈ మధ్యలో ఏం కావాలి, ఇది ఇక్కడ నుంచి వాటర్ టెంపరేచర్ని తీసుకుంటుంది, ఆ తర్వాత వాటర్ కూల్ చేసేస్తుంది. కూల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నుంచి మళ్ళీ డేటా తీసుకుంటుంది. ఇది సేమ్ అదే సైకిల్లో ఇక్కడ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సిస్టమ్ పనిచేయలేదో హాట్ ఆయిల్ ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా హాట్గానే ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఆయిల్ కూలింగ్ అనేది సరిగా పనిచేయదు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా జనరలైజ్డ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, డ్యూరింగ్ రొటీన్ వర్క్షాప్ మెయింటెనెన్స్ 80 liters ఆఫ్ యూజ్డ్ ఇంజన్ ఆయిల్ ఆర్ కలెక్టెడ్. ఇఫ్ ఈచ్ డిస్పోజల్ డ్రమ్ హ్యాజ్ ఏ మార్కెట్ కెపాసిటీ ఆఫ్ 25 liters అండ్ రెగ్యులేషన్స్ రిక్వైర్డ్ డ్రమ్స్ టు బి ఫిల్డ్ టు ఓన్లీ 80% ఫర్ సేఫ్ ట్రాన్స్పోర్ట్. అంటే మన దగ్గర ఒక క్యాన్ ఉంది అనుకోండి, దాంట్లో 100 లీటర్లు పడితే అందులో 80 లీటర్లు మాత్రమే మనం నింపాలంట ఫర్ సేఫ్ ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అది ఉలుకుతూ ఉంటుంది అటు ఇటు. సో దానివల్ల ఆ యొక్క గ్యాప్ అనేది మనకు సేఫ్టీగా పనిచేస్తుంది. అయితే ఎన్ని డ్రమ్స్ కావాలి, ఉన్నది 80 లీటర్లు, ఒక్కొక్క దాంట్లో 25 లీటర్లు. సో 25 లీటర్లను మనం భాగాలుగా చేసుకుంటే 5 5 5 5 5 అంటే మనకు సేఫ్టీ సిస్టమ్కి వచ్చేసరికి 5 4 20. అంటే ఒక్కొక్క క్యాన్లో, అంటే ఒక్కొక్క డ్రమ్ములో 20 లీటర్లు మాత్రమే నింపాలి. సో ఒక డ్రమ్ములో 20 నింతాయి. అట్లాంటిది ఇక్కడ 80 లీటర్లు తీసుకోవాలంటే ఏమవుతుంది, ఇంటూ 4 దట్ ఈక్వల్స్ టు 80. అంటే ఎన్ని డ్రమ్ములు పడతాయి, 4 డ్రమ్ములు పడతాయి. ఏం లేదండి, ఒక డ్రమ్ములో 25 లీటర్లు మనం ఇంజన్ ఆయిల్ నింపవచ్చు, కానీ దాంట్లో 80% మాత్రం నింపమన్నాడు. అంటే 80% ఎంత, 25లో 80% అంటే 20A. ఓకేనా, 20 లీటర్స్ మాత్రమే దాంట్లో నింపాలి. ఒక డ్రమ్ములో 20 లీటర్స్ నింపుతాము, మరి 80 లీటర్లు నింపాలంటే, అంటే 80 లీటర్స్ నింపాలంటే 4 డ్రమ్ములు పడతాయి, గంతే. ఇది ఒక పెద్ద క్వశ్చన్, దీనికి మనం టెన్షన్ పడాలి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనం ఇచ్చినటువంటి కంటెంట్ లోంచి ఎక్స్టెన్షన్ డేటా. అంటే ఇచ్చినటువంటి సబ్జెక్ట్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసిండు అంతే, కానీ మిగిలిన ఆప్షన్ చూస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ చేసేయచ్చు. ఇన్ ఏ సినారియో వేర్ ఫ్లాట్నెస్ అండ్ మినిమల్ మెటీరియల్ రిమూవల్ ఆర్ బోత్ క్రిటికల్, విచ్ ల్యాపింగ్ అబ్రాసివ్ ట్రేడ్ షుడ్ బి ప్రియారిటైజ్డ్ వెన్ సెలెక్టింగ్ ఏ కాంపౌండ్. ఓకేనా, సో ఇక్కడ ఏమన్నాడు, మినిమం మెటీరియల్ రిమూవల్ అవ్వాలి అండ్ దాంతోపాటు ఫ్లాట్నెస్ అనేది మెయింటైన్ అవ్వాలి. సో కెమికల్ ఇనర్ట్నెస్ చేస్తామా, హై థర్మల్ కండక్టివిటీ చేస్తే మనకు మెటీరియల్ అనేది ఎక్కువగా ఎరోడ్ అయిపోద్ది. హార్డ్నెస్ ఉపయోగిస్తే ఎక్కువ అబ్రాసివ్ వల్ల ఈ విధంగా కోర్స్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. కాబట్టి కంట్రోల్డ్ అబ్రాసివ్ ఫ్రీయబిలిటీ, అంటే కంట్రోల్డ్ మేనర్లో మనం దానికన్నా చేయగలిగితే మినిమల్ మెటీరియల్ రిమూవ్, అంటే తక్కువ మెటీరియల్ రిమూవ్ అవ్వాలి, ఫ్లాట్నెస్ అనేది మనకు పాసిబిలిటీ అవ్వాలి. అంటే ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ఎ కీ డయాగ్నోస్టిక్ సైన్ ఆఫ్ లో ఆయిల్ ప్రెజర్. ఓకేనా, ఇక్కడ ఏమన్నాడు, లో ఆయిల్ ప్రెజర్ దేంట్లో,
హెచ్ఈయుఐ సిస్టమ్‌లు. హెచ్ఈయుఐ అంటే హైడ్రాలిక్ ఎలక్ట్రానిక్ యూనిట్ ఇంజెక్టర్. సో, ఆ యొక్క హైడ్రాలిక్ ఇంజెక్టర్ సిస్టమ్‌లో మనకిక్కడ ఏమన్నాడు దాంట్లో లో ఆయిల్ ప్రెషర్ అన్నాడు. సో, ఆయిల్ ప్రెషర్ ప్రాపర్‌గా వస్తేనే మనకు ఆ యొక్క మిక్సింగ్ అయితది. మిక్సింగ్ అయినప్పుడు ప్రాసెస్ అయితది. సో, ఎప్పుడైతే ఆ యొక్క సిస్టమ్ అనేది సరిగ్గా వర్కౌట్ అవ్వదో అప్పుడేమైద్దంటే మిస్ ఫైర్స్ అయితాయి. ఓకేనా? సో, అప్పుడు డిక్రీజ్ అవుట్‌పుట్ ఈవెన్ మనకు అది దేనికి లీడ్ చేస్తది? మిస్ ఫైర్స్‌కి లీడ్ చేస్తది. ఆర్ రఫ్ రన్నింగ్ అది ప్రాపర్‌గా రన్ అవ్వకుండా చేంజ్ అయిపోద్ది. ఎందుకంటే నార్మల్ వాల్వ్ టైమింగ్‌లో మనకి ఏ విధంగా పనిచేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైపోయింది. ఒక దాని టైంకి ఇంకో దాని టైంకి ఓవర్‌లాప్ అయిపోద్ది. ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజ్ అయ్యే టైంకి ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయిపోద్ది. అండ్ దాంతో పాటు ప్రెషర్ అనేది సరిగ్గా మెయింటైన్ అవ్వకపోవడం వల్ల ఇంజిన్ అనేది ప్రాబ్లమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది మిస్ ఫైర్స్ అయితే అయితది. ఇది కూడా మనం ఇచ్చినటువంటి క్లాస్ రూమ్‌దే డైరెక్ట్‌గా. అండ్ నెక్స్ట్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ మిషన్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఏ స్టార్టర్ అండ్ రోటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూసర్స్. సో, ఇక్కడ ఏమన్నాడు స్టార్టర్ అండ్ రోటర్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మనకి ఇక్కడ స్టార్టర్ అండ్ మోటార్ సంబంధించినటువంటి డేటా ఏం చేస్తుంది? టార్క్, మెకానికల్ టార్క్. టార్క్ అంటే ఏంటిది? టర్నింగ్ అండ్ ట్విస్టింగ్ మూమెంట్. ఓకేనా? టర్నింగ్ అండ్ ట్విస్టింగ్ మూమెంట్ వస్తుంది. అప్పుడే మనకు అది మోషన్ అనేది జనరేట్ అవుతుంది. సో, మోషన్ వచ్చినప్పుడు మనకు అక్కడ మూమెంట్ వస్తుంది. సో, ఎలక్ట్రికల్ మిషన్ అంటే మోటరే. ఓకే, ఎలక్ట్రిక్ మోటార్. ఓకే, అండ్ చూడండి బ్యాక్గ్రౌండ్ లోగో కనిపిస్తుందిగా. సో, ఇక్కడ ఏమన్నాడు? యూజింగ్ అవుట్ సైడ్ క్యాలిపర్ టు కంపేర్ టూ షాఫ్ట్స్. ఓకేనా? రెండు షాఫ్ట్స్ తీసుకున్నాము. ఓకే, సో 2 షాఫ్ట్స్ తీసుకున్నాము. తీసుకుంటే ఈ కింద వాటిలో ఏది బెస్ట్ అప్రోచ్? ఒకటి మనకు అవుట్ సైడ్ క్యాలిపర్ అన్నాడు. అవుట్ సైడ్ క్యాలిపర్ అంటే ఏంటిది? మనకు ఎక్స్టర్నల్‌గా డేటాని అంటే ఇది అవుట్ సైడ్ క్యాలిపర్. ఇదేమో ఇన్‌సైడ్. సో, ఇక్కడ గ్రూవ్స్ గాని అట్లాంటి వాటికి ఇన్‌సైడ్ క్యాలిపర్‌ని ఉపయోగిస్తాము. బయట సర్ఫేస్‌ని మనం మెజర్‌మెంట్ చేయాలంటే అవుట్ సైడ్. సో, ఇక్కడ ఏమన్నాడు? 2 షాఫ్ట్‌లని కంపేర్ చేయమన్నాడు. అంటే ఈ రెండిటిని కంపారిజన్ చేయమన్నాడు. ఒకదాని యొక్క మెజర్‌మెంట్ తీసుకొని దాన్ని ఇంకో దాన్ని సెట్ చేస్తే సరిపోతది కదా! ఇంకో దాన్ని పెడితే కరెక్ట్ ఫిట్ అయితే ఫిట్. సరిగ్గా ఫిట్ కాలేదు, లూజ్ ఉంది అంటే ఇది సైజ్ తక్కువగా ఉన్నట్టు. లేదు ఇది దీంట్లో పట్టలేదు అని అంటే ఇది సైజ్ ఎక్కువగా ఉన్నట్టు అట్లా. సో, ఏం చేస్తాం? జస్ట్ ఒక షాఫ్ట్‌ని మనం సెట్ చేస్తాము క్యాలిపర్‌తో. తర్వాత ఇంకో దాన్ని చెక్ చేస్తాం. కాబట్టి ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్ ఇన్ ఏ హైడ్రాలిక్ సిస్టమ్ వై ఈజ్ ఏ నాన్ రిటర్న్ వాల్వ్ యూజ్డ్ వెన్ కనెక్టింగ్ టు ఏ పంప్ టు ఏ సిలిండర్. సో, నాన్ రిటర్న్ వాల్వ్ ఎందుకు? ఆ యొక్క ఫ్లో అనేది రివర్స్ రాకుండా. ఎందుకంటే అంత కష్టపడి మనం పైకి పంప్ చేస్తున్నప్పుడు అది నాన్ రిటర్న్ వాల్వ్ లేకుంటే ఏమైద్ది? వన్ వే వాల్వ్ లేకున్నా లేదా అంటే మనకు బ్యాక్ ఫ్లో గనక ఉన్నట్లయితే ఏమైతది? ఆటోమేటిక్‌గా ఎంత పంప్ చేసినా మళ్ళీ తిరిగొచ్చి మళ్ళీ సంపులోకే పడతది. సో, కాబట్టి ఏం చేస్తాం? అది వన్ వే ఫ్లూయిడ్ ఉండాలి. నో బ్యాక్ ఫ్లో అయితే ఉండాల్సి ఉంటది. సో, ఇక్కడ నాన్ రిటర్న్ వాల్వ్ అనేది మనం ఉపయోగిస్తాము. ఇది ఎందుకు ఉపయోగిస్తాము? మనకు ఆ యొక్క ఫోర్స్ అనేది రివర్స్ రాకుండా, ఆ యొక్క ఫ్లో అనేది బయటికి రాకుండా పంపులోంచి బయటికెళ్ళిపోవడానికి మనం ఇది ఉపయోగిస్తాం. సో, ఇది కూడా మన యొక్క క్లాస్ ఉంది. కనిపిస్తుంది బ్యాక్‌గ్రౌండ్ లోగో. అండ్ నెక్స్ట్ వై డస్ యూజింగ్ ఆయిల్ విత్ why does using oil with incorrect viscosity contribute to low engine oil pressure in a diesel engine? సో, లో ఇంజన్ ఆయిల్ సంబంధించినటువంటి ప్రెజర్ అనేది మనకు ఏమంటాడు? ఇన్‌కరెక్ట్ విస్కాసిటీ. సో, ఇక్కడ చూడండి విస్కాసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ డేటా తీసుకుంటే ఇది కూడా మన క్లాస్ రూమ్‌దే కనిపిస్తుందా లోగో? సో, ఇక్కడ వై అండ్ ఆయిల్ విత్ టూ లో విస్కాసిటీ ఫ్లోస్ ఈజీలీ అండ్ డస్ నాట్ స్టే ఇన్ ద క్లీన్‌నెస్. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! టూ ఈజీలీ. ఏం లేదండి. ఇక్కడ మనం ఏం చేసినామంటే ఇన్‌కరెక్ట్ విస్కాసిటీ అంటే ఫ్లూయిడ్‌కి సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఆయిల్‌కి కూడా కొంత విస్కాసిటీ అనేది ఉంటది. ఓకేనా? ఆ యొక్క విస్కాసిటీ అనేది ప్రాపర్‌గా ఉంటేనే మనకు ఆ యొక్క ఫ్లో అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. లో విస్కాసిటీ అయినా ప్రాబ్లమే. హై విస్కాసిటీ అయినా ప్రాబ్లమే. ఓకేనా? కాబట్టి ఇక్కడ గనక లో ఇంజిన్ ప్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గనక తీసుకున్నట్లయితే మనకు అదేం చేస్తది? లో విస్కాసిటీ అనేది ఈజీగా ఫ్లో అయితది. అది ప్రెషర్‌ని రెడ్యూస్ చేస్తది. ఓకే. సో, దానికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ. And next, which piston pin locking system is not commonly preferred in high speed engines because of vibration? సో, ఇంజిన్ రన్ అవుతున్నప్పుడు వైబ్రేషన్ వస్తది. వైబ్రేషన్ వచ్చినప్పుడు ఏమైతది అంటే, ఈ పిస్టన్ పిన్స్ గాని, అంటే గడ్జియన్ పిన్ గాని, లేకపోతే మనకి ఇక్కడ క్రాంక్‌కి కనెక్టింగ్ రాడ్ కనెక్ట్ అయ్యేటటువంటి పిన్స్ గాని, ఇంజిన్ లోపల ఉండేటటువంటి స్క్రూస్ గాని అవన్నీ కూడా లూజ్ అవుతూ ఉంటాయి. సో, అట్లాంటప్పుడు మనకు మెయిన్‌గా పిస్టన్ నుంచి కనెక్టింగ్ రాడ్‌కి ఇది పిస్టన్ కింద ఇక్కడ కనెక్టింగ్ రాడ్ ఉంటది. ఇక్కడ గడ్జియన్ ఉంటది. సో, ఇక్కడ గడ్జెన్ పిన్‌ని లాక్ చేయడానికి అంటే గడ్జెన్ పిన్ అయినా, పిస్టన్ పిన్ అయినా దీన్ని లాక్ చేయడానికి మనం రకరకాలైనటువంటి వాటిని ఉపయోగిస్తుంటాం. వైర్ లాక్ గాని, సర్క్లిప్ గాని, లేకపోతే ఎండ్ ప్యాడ్ లాకింగ్ గాని, ఇట్లా సెట్ స్క్రూ లాకింగ్ గాని ఇట్లా ఉంటాయి. సో, సెట్ స్క్రూ లాకింగ్ అనేది ఎందుకంటే మనకిక్కడ నార్మల్ స్పీడ్స్ గాని, హై స్పీడ్స్‌కి పనికిరాదు. ఎందుకంటే ఇంజిన్ వైబ్రేషన్‌లో సెట్ స్క్రూని లూజ్ చేస్తది. దానివల్ల ఇంజిన్ అనేది డ్యామేజ్ అయితది.
రిమైనింగ్ అన్ని కూడా మనం హై స్పీడ్ వాటిలో ఉపయోగించవచ్చు. మోడర్న్ వాటిలో సర్కిల్ దాన్ని ఉపయోగిస్తుంటారు. అండ్ నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ వైర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పుల్ ఇన్ వైండింగ్ ఇన్ ఏ సోలనాయిడ్ స్విచ్. సో ఇక్కడ చూడండి, సోలనాయిడ్ దాంట్లో ఏమన్నాడు, థిక్ కాపర్ వైర్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ద పుల్ ఇన్ వైండింగ్ ఈజ్ బౌండ్ విత్ ఏ థిక్ వైర్స్. మన క్లాస్ రూమ్ నుంచే వచ్చింది, చదవాలి. ఇందుకే నేను అనేది డీజిల్ మెకానిక్ అనేది టెక్నికల్ సబ్జెక్టు, ఒక్కసారి వింటే రాదు. మనోడు డైరెక్ట్ టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని టెక్స్ట్ బుక్ లో లైన్ టు లైన్ క్వశ్చన్ లో ఫ్రేమ్ చేస్తున్నాడు. మనం ఏంది అంటే షార్ట్ కట్ కావాలి. అన్న నాకు ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్పు, అన్న నాకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పంటే మనం చెప్పలేము. ఇదే ప్రాబ్లం. మనోడు చూడండి, సోలనాయిడ్ అంటే మనం జనరల్గా ఏం డిస్కస్ చేస్తాము, సోలనాయిడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆల్రెడీ మనం గ్రూప్ డి వాటి గురించి డిస్కస్ చేసుకున్న దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఆ యొక్క మోషన్ సంబంధించినటువంటి డేటా కానీ ఈ యొక్క లూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. కానీ ఇక్కడ చూడండి, థిక్ వైర్స్ గురించి ఇక్కడ అడిగిండు. మన మైండ్లో ఇక మాక్సిమం వెళ్తే మనం ఇక్కడ ఉంటుంది థిన్ లూప్ ఆఫ్ వైర్ అని అంటాం. థిన్ అని గుర్తుపెట్టేసుకుంటా, అది పోతే థిక్ అని బిస్కెట్ అయిపోతుంది. మాక్సిమం ఇది పెట్టేస్తాం. కానీ ఇక్కడ చూడండి ఎంత డెప్త్ దాంట్లో అడిగిండు. ఓకే. అండ్ నెక్స్ట్, వాట్ ప్రాపర్టీ షుడ్ ఏ డీజిల్ ఇంజన్ బేరింగ్ మెటీరియల్ టు హ్యావ్ విత్ స్టాండ్ హై లోడ్స్. చూడండి ఇక్కడ బేరింగ్ సంబంధించినటువంటి క్వాలిటీస్ కనుక తీసుకుంటే ఎక్సలెంట్ ఫటిక్ స్ట్రెంత్ ఏముండాలి, హై ఫటిక్ స్ట్రెంత్ అన్నా ఎక్సలెంట్ ఫటిక్ స్ట్రెంత్ అన్నా ఒకటి. ఓకేనా. థర్మల్ కండక్టివిటీ ఎక్కువ ఉండాలండి. ఓకేనా, ఎందుకంటే ఆ యొక్క హీటింగ్ ఉండాలి. హై మెల్టింగ్ పాయింట్ ఉండాలి, లేకుంటే లో మెల్టింగ్ పాయింట్ అంటే తక్కువ ద్రవీభవన స్థానం ఊకనే కరిగిపోతుంది, ఇంకెందుకు బేరింగ్ ఉండేది. హై పోరోసిటీ ఉండకూడదు, ఎందుకంటే ఫ్లూయిడ్ అనేది లోపల పాస్ అవుతుండాలి, దాంట్లో లూబ్రికెంట్స్ అనేది. కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇది కూడా మన క్లాస్ నుంచి వచ్చినటువంటిది. అండ్ నెక్స్ట్, విచ్ వెహికల్ బాడీ క్లాసిఫికేషన్ హాస్ ఫిక్స్డ్ రూఫ్. ఓకే, సో చూడండి దీని ఫిక్స్డ్ రూఫ్, మోడరేట్ ప్యాసింజర్ కెపాసిటీ అండ్ ఏ సపరేట్ లగేజ్ కంపార్ట్మెంట్, అంటే బ్యాక్ సైడ్ సపరేట్ లగేజ్ కంపార్ట్మెంట్ వస్తుంది. ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఏ ఫ్యామిలీ కార్. బేస్డ్ ఆన్ ద బాడీ సంబంధించి ఇక్కడ చూడండి మన లోగో మనదే ఏముంది, సెడాన్, మారుతి సియాజ్ కానీ అంబాసిడర్ కానీ ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఏమన్నాడు, ఈ యొక్క ఫ్యామిలీ కార్ దాంట్లో సెడాన్, వ్యాన్ అనేది వేరే, హ్యాచ్ బ్యాక్ వేరే, కన్వర్టబుల్ వేరే. సో ఇక్కడ మనకు అడిగింది ఒక ఫిక్స్డ్ రూఫ్ అన్నాడు, కాబట్టి మనం సెడాన్కి వెళ్ళిపోయాం. ఓకే, సో దిస్ ఈస్ ద డేటా విచ్ ఈస్ డైరెక్ట్లీ కమ్ ఫ్రమ్ అవర్ క్లాసెస్. అండ్ నెక్స్ట్, ఇన్ ఏ సిరీస్ సర్క్యూట్ ఆల్ కాంపోనెంట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్. సో సిరీస్ సర్క్యూట్ ఇది మనకి ఎలక్ట్రిసిటీ దాంట్లో వచ్చింది, అండ్ దాంతో పాటు డీజిల్ మెకానిక్ దాంట్లో కూడా ఉంటుంది. సిరీస్ సర్క్యూట్లో ఏమవుతుంది, సచ్ కనెక్షన్ ప్రొవైడ్ ఓన్లీ వన్ పాత్ పర్ కరెంట్ ఫ్లో. ఓకేనా, సింగిల్ కరెంట్ పాత్ అన్నా ఓన్లీ వన్ పాత్ అన్నా అదే, ఏం లేదండి. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఒకే పాత్లు ఉన్నాయి కదా. ఓకే, ఈ విధంగా. అండ్ నెక్స్ట్ చూడండి, ఏ టెక్నీషియన్ మస్ట్ ప్రివెంట్ వైబ్రేషన్ ఇండ్యూస్డ్ లూజనింగ్ ఇన్ ఏ బోల్ట్ అసెంబ్లీ ఆన్ ఏ హై స్పీడ్ మిషన్. విచ్ టైప్ ఆఫ్ వాషర్ ఈజ్ సూటబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్. సో ఇక్కడ ఏమన్నాడు, వైబ్రేషన్ వస్తుందంట, బోల్ట్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ యొక్క హై స్పీడ్ మిషన్ పాయింట్ ఆఫ్ లో ఎట్లాంటి స్ప్రింగ్ను వాడాలి మనం, లేదా ఎట్లాంటి వాషర్ని వాడాలి అంటే ఏం చేయాలి, స్ప్రింగ్ వాషర్. ఈ యొక్క స్ప్రింగ్ వాషర్ని ఎక్కడ ఉపయోగిస్తాం, ఇది స్ప్రింగ్ వాషర్ ఇట్లా ఉంటుందండి. ఈ సింగిల్ లైన్ లేదా డబల్ లైన్ అంటారు, అంటే సింగిల్ లేయర్ లేదా డబల్ లేయర్ ఇట్లా వస్తుంది. ఇదేం చేస్తుంది అంటే ప్రాపర్ ఇట్లా లాక్ అయిపోతుంది, ఈ స్ప్రింగ్ లాక్ వాషర్. ద స్టిఫ్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద వాషర్ అగైన్స్ ద సర్ఫేస్ ఆఫ్ ద నట్స్ సర్వింగ్ టు ప్రివెంట్ లూజనింగ్ కాకుండా ఇది ఉంటుంది. సింగిల్ లేదా డబల్ కాయిల్స్ ఉంటాయి, ఇదేం సింగిల్ కాయిల్, ఇదేం డబల్ కాయిల్, అంటే 2 లేయర్లు వచ్చినాయి ఎక్కడి నుంచి చూసిన అట్లా. ఓకే, సో ఇది కూడా కమ్ ఫ్రమ్ అవర్ క్లాస్. వాల్వ్ సీట్ ఇన్సర్ట్స్ ఆర్ కామన్లీ మేడ్ ఫ్రమ్ విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్. ఇక్కడ చూడండి వాల్వ్ సీట్ ఇట్లా ఉంటుంది డయాగ్రామ్, ఇది కూడా మన క్లాస్ చూడండి, దీనికి సంబంధించినటువంటిది ఇదే మళ్ళీ స్టేజ్. విచ్ ప్రాసెస్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద యూజ్ ఆఫ్ సిలిండ్రికల్ ల్యాప్ ఇన్ అచీవింగ్ ఏ హై క్వాలిటీ సర్ఫేస్ ఫినిష్ ఆన్ హార్డనింగ్ స్టీల్ స్టాప్స్. సో ఇక్కడ చూడండి, హార్డనింగ్ స్టీల్ అండ్ క్యాస్టర్ అండ్ ల్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఏం చేస్తాం, ల్యాపింగ్ అబ్రేసివ్స్ దాంట్లో. సో వీటిని రొటేటింగ్ ల్యాప్ చేస్తాము, అండ్ ఇది మనకు ఈవెన్గా ఇది అప్లై అవ్వడం జరుగుతుంది. వాట్ టైప్ ఆఫ్ గేర్స్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ షిప్స్ రిడక్షన్ గేర్ బాక్స్. ఇక్కడ చూడండి షిప్స్ రిడక్షన్ గేర్ బాక్స్ లో కనిపిస్తుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా, ఏంటిది ఇది స్పెల్లింగ్ మిస్టేక్, ఒరిజినల్ టెక్స్ట్ బుక్ లోనే స్పెల్లింగ్ మిస్టేక్స్. డబుల్ హెలికల్ గేర్స్, మొత్తం టెక్స్ట్ బుకే మనం ఇచ్చినటువంటి కంటెంట్ నుంచి వచ్చినాయి. అండ్ నెక్స్ట్ చూడండి, విచ్ పార్ట్ ఆఫ్ ఏ క్రాంక్ షాఫ్ట్ కనెక్ట్ టు ద కనెక్టింగ్ రాడ్ ఇన్ ఏ డీజిల్ ఇంజన్.
ఏమన్నాడు, క్రాంక్ షాఫ్ట్ అనేది కనెక్టింగ్ రాడ్. ఓకేనా, ఇది క్రాంక్ షాఫ్ట్ అండ్ ఇక్కడ కనెక్టింగ్ రాడ్ కనెక్ట్ కావాలంటే ఇక్కడ మనం క్రాంక్ పిన్ ఉపయోగిస్తాం. ఓకే, ఇంకో కనెక్టింగ్ రాడ్కి ఇది ఉపయోగించడం జరుగుతుంది. దేనికి, ఇంకో క్రాంక్ షాఫ్ట్కి కనెక్టింగ్ రాడ్కి. దాంతోపాటు ఆయిల్ ఫ్లో అనేది అవుతూ ఉంటుంది, ఎందుకంటే అది కంటిన్యూగా మూవ్ అయితేనే ఉంటుంది కాబట్టి హీటింగ్ అనేది జనరేట్ అయితేనే ఉంటుంది. దాంతోపాటు ఫ్రిక్షన్ అనేది జనరేట్ అయితేనే ఉంటుంది. వాటిని రెడ్యూస్ చేయడానికి మనకు అక్కడ ఆయిల్ ప్యాసేజ్ పాత్రలు కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇది జనరలైజ్డ్ క్వశ్చన్. ఇది ఏ మెయింటెనెన్స్ సూపర్వైజర్ ఈజ్ డిజైనింగ్ టెస్ట్ టు ఎవాల్యుయేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ రేడియేటర్ క్యాప్ ప్రెజర్ ఆన్ ఏ engine cooling systems. He uses 3 identical engines but fits each with radiator cap rated at 0.7 bar, 1 bar and 1.3 bar respectively. Which system will allow the coolant to reach the highest temperature before boiling? ఓకేనా, సో 0.7 బార్ అంట, 1 బార్ అంట అండ్ తర్వాత 1.3 బార్ అంట. ఓకే, అయితే ఇప్పుడు ఏమన్నాడు, మనకి ఇక్కడ హైయెస్ట్ టెంపరేచర్ బిఫోర్ బాయిలింగ్కి కూలెంట్ రీచ్ అవ్వాలంటే ఏం చేస్తాం, ఏది ఎక్కువ ప్రెషర్ తీసుకుంటో దాన్ని యూజ్ చేస్తాం, అంటే 1.3 బార్ని తీసుకుంటాం. ఓకేనా, సో దీన్ని మనం తీసుకుంటాం. అదే ఇప్పుడు 0.7 తీసుకున్నాం అనుకోండి, 1.3 దానికి సెట్ చేసే దానికంటే ముందే, అంటే 0.6 తక్కువ ఉన్నప్పుడే ఆటోమేటిక్గా అది లీక్ అయిపోద్ది కాబట్టి వర్కౌట్ అవ్వదు. 1 తీసుకుంటే 1.3 దానికి సెట్ అవ్వదు. అదే 1.3 తీసుకుంటే అన్నింటికి సెట్ అవుద్ది కాబట్టి ఇదే, అంటే హైయెస్ట్ అదే కదా మనకు మ్యాక్సిమం కావాలి అన్నప్పుడు, హైయెస్ట్ టెంపరేచర్ రీచ్ అవ్వాలన్నప్పుడు 1.3 బార్ రేడియేటర్ని మనం ఉపయోగించాలి. వైల్ వెల్డింగ్, ఇది కూడా జనరలైజ్డ్ క్వశ్చనే. అండ్ ఆపరేటర్ అబ్జర్వ్ స్పార్క్ ఫ్లయింగ్ టువర్డ్స్ నియర్ బై ఎలక్ట్రికల్ ఎక్స్టెన్షన్ బోర్డ్. సో ఇక్కడ మనకు ఒక ఎలక్ట్రికల్ ఎక్స్టెన్షన్ బోర్డు ఉంది. ఇక్కడ స్విచ్, ఇక్కడ స్విచ్, ఇక్కడ స్విచ్, ఇక్కడ స్విచ్. ఓకే, సో ఇట్లా ఉంది. సో ఈ మెరుగులన్నీ వచ్చి దీని మీద పడుతున్నాయి. ఓకే, ఇక్కడ కట్ చేస్తుంటే ఇక్కడ వచ్చి పడుతున్నాయి. ఏం చేయాలి, మనం ఈ యొక్క ఎలక్ట్రికల్ హజార్డ్స్ని తగ్గియాలి అంటే బాక్స్ని తీసి పక్కన పెట్టాలి, ఈ మార్గాన్ని దూరం పెట్టేయాలి. సో రీలొకేట్ ద ఎక్స్టెన్షన్ బోర్డ్ అవుట్ సైడ్ ద హజార్డ్ జోన్. ఎక్కడైతే మిరుగులు ఏనబడుతున్నాయో ఈ హజార్డ్ జోన్ దీన్ని దూరంగా పెట్టేస్తే సరిపోతుంది. డ్యాంప్ క్లాత్ కవర్ ఎలక్ట్రికల్ ఎక్స్టెన్షన్ బోర్డ్. ఈ క్లాత్ కప్పినా సరే ఈ మిరుగులు దానిపై పడతాయి, క్లాత్ కూడా అంటుకుంటుందిగా కాబట్టి ఇది పనికిరాదు. లీవ్ ద ఎలక్ట్రికల్ బోర్డ్ యూనిట్స్ కరెంట్ పొజిషన్. దాన్ని అక్కడనే ఉంచి మనం పక్కకి వెళ్ళిపోతే మరి పని ఎట్టయితే అవ్వదు కాబట్టి ఇది కూడా కాదు. షీల్డ్ ద ఎక్స్టెన్షన్ బోర్డ్ విత్ మెటల్ కవర్. మెటల్ కవర్ వేసాం అనుకోండి, ఈ మిరుగులు వచ్చినప్పుడు మెటల్ ఏమైంది, హీట్ అయింది. దీనికి తాకి ఉన్నటువంటి కరెంట్ వైర్ ఏమైంది, కాలిపోద్ది. కరెంట్ వైర్ గారిపోయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి కరెంట్ ఏమైంది, దీనికి పాస్ అయ్యింది, దానివల్ల ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయింది. ఇది కూడా కాదు, ఇదే ఆన్సర్. ఇది జనరలైజ్డ్ క్వశ్చన్, అంటే మనకు ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ దాంట్లో వస్తుంది. వెన్ పర్ఫార్మింగ్ ఏ ఎక్స్టర్నల్ చెకింగ్ ఆఫ్ ఏ ఫోర్జ్డ్ కాంపోనెంట్ విత్ అవుట్ సైడ్ క్యాలిపర్స్. ఏమన్నాడు, అవుట్ సైడ్ క్యాలిపర్స్ మనం కనుక చెక్ చేయాలి అంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ దాన్ని 0 చేయాలి ఫస్ట్. ఇంకా ఇది కూడా మన దాంట్లో వచ్చినటువంటి లోగో చూడండి, జీరోయింగ్ క్యాలిపర్ టు నోన్ స్టాండర్డ్ బిఫోర్ యూస్. సో దాన్ని ఫస్ట్ 0 చేయాలి వెర్నియర్ క్యాలిపర్ది. తర్వాత మనం ఆ యొక్క డేటాను మెజర్మెంట్ చేస్తే మనకు కరెక్ట్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే సేమ్. ఇంకో పేపర్ గ్యాస్కెట్ అన్నాడు. గ్యాస్కెట్స్ అనేవి మనకు చాలా రకాలు ఉంటాయండి. దాంట్లో మనకు కాపర్ కానీ, అల్యూమినియం కానీ, కార్క్ ఫైబర్ కానీ, ఆస్బెస్టాస్ కానీ, సింథటిక్ రబ్బర్ అండ్ పేపర్ అండ్ దాంతోపాటు వేరియస్ కాంబినేషన్స్ ఉంటూ ఉంటాయి. మనకి ఇక్కడ పేపర్ గ్యాస్కెట్ అనేది లో ప్రెషర్కి ఉపయోగిస్తాం. ఇంకో గ్యాస్కెట్ ఈ విధంగా ఉంటుంది, మొత్తం రంధ్రాలతోటి. స్మూత్ సర్ఫేసెస్ ఉన్నప్పుడు ఫ్లాట్గా ఉన్నటువంటి సర్ఫేస్ని, స్మూత్గా ఉన్నటువంటి సర్ఫేస్ని సీల్ చేయడానికి లో ప్రెషర్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో దీన్ని ఉపయోగిస్తాం. ఇంకా ఇట్లాంటివి మెటల్ కూడా ఉంటాయి, కాపర్, అల్యూమినియం అట్లా రకరకాలైన ఉంటాయి. వాటి యొక్క కాంపోజిషన్ని బట్టి మనం వాటి యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. అండ్ ఇది మనకు వర్క్షాప్ క్యాలిక్యులేషన్లో వస్తుంది. అండ్ దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి డేటా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏంటిది, 2πr × H+R. ఇది కూడా క్లాస్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి డేటా. ఇది పార్ట్ ఏది, పార్ట్ బిలో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగింది, ఎందుకంటే మినిమం పాస్ అన్న అవుతారన్న ఉద్దేశంతో. సో ఆ మ్యాథ్స్ క్వశ్చన్ కూడా అంతే, ఇది కూడా అంతే. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం అనేది మనకి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి రైజింగ్ అయితే ఇన్ లాంగ్ పీరియడ్. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ఎవాపరేటివ్ ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్. ఎవాపరేటివ్ ఎమిషన్ కంట్రోల్ సిస్టంలో కనుక తీసుకుంటే ఇట్ ప్రివెంట్స్ ఫ్యూయల్ వేపర్స్ ఎంటర్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో ఇక్కడ చూడండి,
టోటల్లీ ఎలిమినేట్ ఫ్యూయల్ వేపర్స్ గోయింగ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. సో ఇది కూడా మన క్లాస్ ఉంది డైరెక్ట్గా ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఇది హైలైట్ చేసిన, ఇది వస్తుంది ఛాన్స్ ఉంటుంది. వెంటల్ లైన్స్ ఫ్రమ్ ద ఫ్యూయల్ ట్యాంక్, కార్బొరేటర్ బౌల్ రూల్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని అక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఇది మెన్షన్ చేసిన రావచ్చు అని, అదే వచ్చి. నెక్స్ట్, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద ఇంటేక్ వాల్వ్ ఇన్ ఏ డీజిల్ ఇంజన్ ఈజ్ టూ స్పాన్. సో యాక్చువల్గా ఇంటేక్ చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుంది, ఎగ్జాస్ట్ది చిన్నగా ఉంటుంది, ఎందుకంటే ప్రెజర్గా బయటికి వెళ్ళిపోవడం. ఇది ఎందుకంటే ఒకటేసారి తక్కువ టైంలో ఫ్యూయల్ని అండ్ దాంతోపాటు ఎయిర్ని వాటన్నిటిని ఇంజెక్ట్ చేసుకోవడానికి పెద్దగా ఉంటుంది. సో మనకి ఇది బిగ్గర్గా ఉంటేనే మనకు అది ఎయిర్ ఫ్లో అనేది రిస్ట్రిక్షన్ ఉండదు, దాంతోపాటు ఫ్లో అనేది ప్రాపర్గా అవుతుంది. ఎప్పుడైతే చిన్నగా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా లెస్ ఎయిర్ అనేది ఇంజన్లోకి అంటే సిలిండర్లోకి తక్కువగా వస్తుంది. చిన్నగా ఉంటే తక్కువ వస్తుంది, పెద్దగా ఉంటే ఎక్కువ వస్తుంది, అంతే. ఇది కూడా మ్యాథ్స్ క్వశ్చన్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ 4πr². సో ఇది కూడా మనకు వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్లో వస్తుంది, పార్ట్ ఏలో కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఏ మెకానిక్ అబ్జర్వ్స్ దట్ ద ఇంజన్ టెంపరేచర్ ఇండికేటర్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ హ్యాస్ మూవ్డ్ ఇన్ టు ఏ రెడ్ జోన్ డ్యూరింగ్ ఆపరేషన్. ఓకేనా, ఏంటిదంట మనకి ఇక్కడ ఇంజన్ టెంపరేచర్ ఇండికేటర్ అనేది ఇన్స్ట్రుమెంట్ లో అంటే ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ అంటే డాష్ బోర్డ్ అంటాం కదా, ఆ ప్యానల్ లో మనకు రెడ్ జోన్ లో కనిపించిందంట. ఓకే, సో వాట్ డస్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ప్రైమర్లీ ఇండికేట్ ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ కూలింగ్ సిస్టమ్. సో ఎప్పుడైతే ఇంజన్ టెంపరేచర్ అనేది పెరుగుతుందో ఆటోమేటిక్గా కూలింగ్ సిస్టమ్ ఏం చూపిస్తుంది అంటే దాంట్లో మనకు ఏదైతే ఆయిల్ కూలింగ్ ఆ తర్వాత మనకు వాటర్ కూలింగ్ అనేది ఉంటుంది. ఏం చేస్తుంది, వాటర్ యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ద టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఇన్ ఇంజన్ వాటర్ జాకెట్స్ అనేది పెరుగుతున్నట్లు మనకు అది ఇండికేషన్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి టెంపరేచర్ ఇండికేటర్, ఇక్కడ అదే ఇచ్చింది ఇంజన్ టెంపరేచర్ ఇండికేటర్ కన్నా తీసుకుంటే ఇది మనకి ఇన్స్ట్రుమెంట్ ప్యానల్లో ఉంటుంది. ఎస్, ఇన్స్ట్రుమెంట్ ప్యానల్లో ఉంటుంది. ఇట్ ఇండికేట్స్ ద టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఇన్ ఇంజన్ వాటర్ జాకెట్స్. సో ఇక్కడ చూడండి ఇంజన్ వాటర్ జాకెట్స్లో అది ఇండికేషన్ చేస్తుంది. అండ్ మనకు టెంపరేచర్ పెరిగిందా తగ్గిందా అని చూపిస్తుంది. ఇది రెడ్ జోన్లో ఉంది కాబట్టి టెంపరేచర్ పెరుగుతున్నట్టు, గ్రీన్ జోన్లో ఉంటే టెంపరేచర్ తగ్గుతున్నట్టు. ఓకే, ఇది కూడా డైరెక్ట్ టెక్స్ట్ బుక్. ఇంకా అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా కొన్ని హైలైట్ చేసాం, చూసుకోండి. హౌ డస్ ఏ ఫ్లైవీల్ కంట్రిబ్యూట్ టు ద ఆపరేషన్ ఆఫ్ అదర్ ఇంజన్ యాక్సెసరీస్. సో మనకు ఫ్లైవీల్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి, ఇన్ మెనీ ఇంజన్స్ ద ఫ్లైవీల్ ఆల్సో సర్వ్స్ యాజ్ ఏ మౌంటింగ్ సర్ఫేస్ ఫర్ ద క్లచ్. సో ఇది మౌంటింగ్ సర్ఫేస్ లెక్క పనిచేస్తుంది ఈ యొక్క ఫ్లైవీల్ అంటే. ఇది కూడా డైరెక్ట్ మన యొక్క క్లాస్ నుంచి వచ్చింది. ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి, ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ ద డ్రాయింగ్ సర్కిల్స్ ఏ లార్జ్ కంపాస్ దీనికి ఉపయోగిస్తాం, మెజర్మెంట్ కూడా ఉపయోగించడం జరుగుతుంది. ప్రింటింగ్ చేయలేము, టెంపరేచర్ మెజరింగ్ చేయలేము, షీట్స్ని కట్ చేయలేము. అండ్ నెక్స్ట్, ఒక డీజిల్ మెకానిక్ అడిగిందంట, వై కార్బొరేటర్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ పెట్రోల్ ఇంజన్స్ బట్ నాట్ యూజ్డ్ ఇన్ స్టాండర్డ్ డీజిల్ ఇంజన్స్ బేస్డ్ ఆన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్, వాట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్. కార్బొరేటర్ ఏం చేస్తుందండి, ఎయిర్ ఫ్యూయల్ని మిక్సర్ చేస్తుంది, మిక్సర్ చేసి దాన్ని ఏం చేస్తుంది ఇంజన్లోకి పంపిస్తుంది, అంటే ఆ యొక్క పాత్లో ఉంటుంది. సో ఇది పెట్రోల్ ఇంజన్ సంబంధించి ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ని చేస్తుంది. సో ఇక్కడ చూడండి స్పార్క్ ఇగ్నిషన్ దాంట్లో ఇక్కడ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ అనేది మనకు ఇంజన్ సిలిండర్లో తీసుకుంటుంది. సో ఇది దీన్ని ప్రొవైడ్ చేసేది ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ యొక్క డేటాని ఇచ్చేది కార్బొరేటర్, ఆ యొక్క రేషియో అదంతా మెయింటైన్ చేసేది ఈ యొక్క కార్బొరేటర్. ఇది కూడా క్లాస్ రూమ్. వైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ కటింగ్ టూల్ విచ్ మెకానికల్ ప్రాపర్టీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద మెటీరియల్ టు రెసిస్ట్ వేర్ అండ్ స్క్రాచింగ్ డ్యూరింగ్ ఆపరేషన్. ఇక్కడ చూడండి స్క్రాచింగ్, వేర్ అండ్ అబ్రాషన్ దేనికి సంబంధించింది, హార్డ్నెస్ కి సంబంధించింది. సో ఇది కూడా మన క్లాస్ రూమ్. నెక్స్ట్, ఇది కరెంట్ సంబంధించినటువంటి డేటా, ఇది పార్టీ దాంట్లో వస్తుంది. సో ఇంక్రీజింగ్ కరెంట్ త్రూ ఏ కండక్టర్ ఇంక్రీజెస్ ద హీట్ ప్రొడ్యూస్డ్ బికాస్ హీట్ ఈజ్ ప్రపోర్షనల్ టు, హీట్ అనేది దేనికి ప్రపోర్షనల్, H=I²RT. I అంటే కరెంట్, కరెంట్ యొక్క వర్గం అంటే ఇక్కడ స్క్వేర్ కరెంట్, స్క్వేర్ ఆఫ్ కరెంట్. వై ఆర్ భారత్ స్టేట్ స్టాండర్డ్స్ అప్డేటెడ్ పీరియాడికల్లీ ఫర్ డీజిల్ ఇంజన్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఎందుకు వాటిని అప్డేట్ చేస్తున్నాము, సో మనకు BS4 ఇప్పుడు BS6 ఇట్లా వస్తున్నాయి కదా, ఎందుకు అప్డేట్ చేస్తున్నాం అంటే పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి, గ్లోబల్ ఎమిషన్ రిక్వైర్మెంట్స్ని మ్యాచ్ చేయడానికి మనం ఇక్కడ ఈ యొక్క ప్రాసెస్ని అయితే చేస్తున్నాం. సో ఇక్కడ భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ అనేవి మనకి ఒక ఎయిర్ పొల్యూషన్స్ ఏదైతే ఉంటాయో వాటిని రెగ్యులేషన్ చేయడానికి చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ప్రజెంట్ ఇప్పుడు మనం BS4 సంబంధించి డేటా 2010 అప్పుడు వచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ BS6 అయితే నడుస్తుంది. వై ఆర్ ఫిల్లెట్స్ ప్రొవైడెడ్ ఎట్ ద జంక్షన్స్ ఆఫ్ క్రాంక్ పిన్స్ అండ్ వెబ్స్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా క్రాంక్ డేటా
ఇదంతా కూడా. సో దీంట్లో ఇక్కడ కనిపిస్తున్నవి క్రాంక్ పిన్స్, వీటి ద్వారా ఏమవుతుంది, ఫ్లూయిడ్ అనేది పాస్ అవుతుంది. ఎందుకంటే దీని అంతా కూల్ చేయడానికి, దాంతోపాటు ట్రాన్స్మిషన్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీగా అవ్వడానికి, అంటే ఇది రోటరీ అయ్యేటప్పుడు ఫ్రీగా మూవ్మెంట్ అవ్వడానికి. సో ఈ యొక్క భాగాల్లో ఉంటుంది ఫిల్లెట్స్. సో ఇవేం చేస్తాయి, స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ని రెడ్యూస్ చేస్తాయి. ఇక్కడ చూడండి, వైబ్రేషన్స్ని, స్ట్రెస్ని ఇది తగ్గించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇవి క్రాంక్ షాఫ్ట్ యొక్క లైఫ్ని కూడా ఇంక్రీజ్ చేస్తాయి. విచ్ సినారియో బెస్ట్ డెమాన్స్ట్రేట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ వైర్ బ్రష్ ఇన్ అండ్ ఐటీఐ వర్క్షాప్. వైర్ బ్రష్ దేనికి ఉపయోగిస్తుంది, ఇంకో వైర్ బ్రష్ ఇట్లా ఉంటుంది, ఇది హాలు, ఇదేం వైర్ బ్రష్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, క్లీనింగ్ ద వర్క్ సర్ఫేస్. వైర్ బ్రష్ క్లీనింగ్ ద మెటల్ పీస్ యూజింగ్ స్క్రేపర్. ఇంకో మెటల్ పీస్ కానీ వాటన్నిటిని కూడా ఇది క్లీన్ చేయడం జరుగుతుంది. విచ్ పార్ట్ ఇంటరాక్ట్స్ డైరెక్ట్లీ విత్ ద క్యామ్ షాఫ్ట్ లోబ్ టు ఓపెన్ ఇన్ ఇంజన్ వాల్వ్. క్యామ్ షాఫ్ట్ లోబ్ ఏం చేస్తుంది అంటే, ఇది లిఫ్టర్ లేదా పాలోవర్ని ఏం చేస్తుంది, కదిలించడం జరుగుతుంది. క్యామ్ లోబ్ అనేది, వాటిని మనం యాక్చువల్ టెక్నికల్ భాషలో టప్పెట్ అని అనడం జరుగుతుంది. టప్పెట్ అని అంటాం. టప్పెట్ని అది పైకి లిఫ్ట్ చేస్తుంది, ఇట్లా ఉంటుంది టప్పెట్ అని. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది తిరుగుతూ ఉంటే ఇది పైకి కింద కదులుతూ ఉంటుంది, దాన్ని మనం టప్పెట్ అని అంటాం. ఇక్కడనే డైరెక్ట్గా మనం లిఫ్టర్ లేదా ఫాలోవర్ అని ఇచ్చాం. క్యామ్ ఫాలోవర్లు అయినా అంటారు, ఇదైనా అంటారు, ఏదైనా అదే డేటా. దానికి ఇంకో ఏంటి, రాకర్ ఆర్మ్ ఉంటుంది, దానివల్ల మొత్తం సిస్టమ్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. ఇన్ ఏ సినారియో వేర్ మల్టిపుల్ రెమెడీస్ ఆర్ పాసిబుల్, హౌ షుడ్ ఏ మెకానిక్ అడ్రస్ పెర్సిస్టెంట్ ఇంజన్ నాయిస్ ఆఫ్టర్ ఆల్ స్టాండర్డ్ ప్రొసీజర్స్ హ్యావ్ ఫెయిల్డ్. సో ఇక్కడ ఏమన్నా ఇంజన్ నాయిస్ గురించి, సో ఆల్రెడీ మొత్తం ఇంజన్ నాయిస్ సంబంధించి ఫుల్ డేటా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ టేబుల్ ఇక్కడ ఏమన్నాడు, కండక్టింగ్ ఏ కంప్రెసివ్ ఇంజన్ టియర్ డౌన్ అండ్ ఇన్స్పెక్షన్. సో గడ్జియన్ పిన్స్, పిస్టన్ అండ్ పిస్టన్ రింగ్ బ్రోకెన్, వెహికల్ ఓవర్లోడ్, వీల్ బేరింగ్, క్లచ్ స్లిప్పింగ్, బిగ్ అండ్ బేరింగ్ వార్నౌట్, ఇవన్నీ కూడా ఇంజన్ లోపల ఉంటాయి. మనకి ఓవర్లోడ్ తప్ప మిగిలినవి కూడా ఇంజన్ లోపల ఉంటాయి, కానీ ఇంజన్ మొత్తాన్ని టేర్ డౌన్ చేసి మొత్తం ఇన్స్పెక్షన్ చేయాలి. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ సూపర్ చార్జెస్ ఇన్ మెరైన్ ఇంజన్. సో సూపర్ చార్జర్స్ ఆల్రెడీ మనం మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ డేటా, అంటే క్వశ్చన్ బ్యాంక్ దాంట్లో ఇది రావడం జరిగింది. సూపర్ చార్జర్ సంబంధించినటువంటి డేటా, ఇది థర్మల్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే, ఇది ఒక ఎయిర్ కంప్రెసర్ అనమాట. ఇది ఎయిర్ యొక్క ప్రెజర్ చేస్తుంది, ప్రెజర్ చేసి ప్రాసెస్ని ముందరికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమైంది, దాంట్లో హీట్ అనేది జనరేట్ అవుతుంది, దానివల్ల మనకు థర్మల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది ఈ యొక్క మెరైన్ ఇంజన్స్కి. దాంతోపాటు డీజిల్ ఇంజన్స్ కూడా కొన్నిటికి యూజ్ చేస్తాం, టర్బో చార్జర్స్ కానీ సూపర్ చార్జర్స్ ఇవన్నీ కూడా. విచ్ కాంబినేషన్ ఆఫ్ యాక్షన్స్ హెల్ప్ ప్రివెంట్ ఇంజన్ ఓవర్ హీటింగ్ డ్యూ టు కూలెంట్ ఫ్లో ఇష్యూస్ వల్ల ఇంజన్ ఓవర్ హీటింగ్ కాకుండా ప్రివెంట్ చేసేటటువంటి యాక్షన్స్ ఏంటివి. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే ఇంజన్ అనేది ఓవర్ హీట్ అవుతుందంటే దాంట్లో మేజర్ ప్రాబ్లం థర్మోస్టాట్ నుంచి వస్తుంది. ఎందుకంటే థర్మోస్టాట్ ఏం చేస్తుంది అంటే, ఇంజన్ స్టార్టింగ్లో కూల్గా ఉంటుంది కదా, ఆ సర్టెన్ హీట్ వచ్చే వరకు కూడా రేడియేటర్లకు పంపదు. సర్టెన్ హీట్ వచ్చిన తర్వాత అది రేడియేటర్లో పంపితే అప్పుడు అది కూల్ అయ్యి మళ్ళీ యొక్క కూలింగ్ సిస్టమ్ ఇక్కడ సర్క్యులేట్ అవుతుంటే ఇంజన్ యొక్క టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ఇంజన్ హీట్ అయితేనే ఉంటుంది, ఇక్కడ కూలింగ్ అవ్వదు. సో ఇది బ్రేక్ డౌన్ అవుతుంది, కాబట్టి రీప్లేస్ థర్మోస్టాట్. అండ్ దాంతోపాటు ఫ్లష్ కూలింగ్ సిస్టమ్, ఈ యొక్క కూలింగ్ సిస్టమ్ని ఫ్లష్ చేయాలి. ఇక్కడ ఫ్లషింగ్ అంతా దీన్ని చేసేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మనకు ఆ యొక్క ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. మొత్తం జంగు పడుతుంది కదా ఇదంతా, రేడియేటర్ అదంతా కూల్ చేయడం, అదంతా రేడియేటర్ క్లీన్ చేయడం అదంతా. వాట్ ఇష్యూ కెన్ అక్కర్ ఇన్ ద ఛార్జింగ్ సిస్టమ్ డ్యూ టు ఏ వార్న్ అవుట్ ఆర్ స్టిక్కింగ్ బ్రష్ ఇన్ ద ఆల్టర్నేటర్. సో ఇక్కడ చూడండి, వార్న్ అవుట్ ఆర్ స్టిక్కింగ్ బ్రష్ ఇన్ ద ఆల్టర్నేటర్ డేటా తీసుకుంటే నో చార్జ్ వెన్ ఇంజన్ ఈజ్ రన్నింగ్, నో ఛార్జింగ్ కండిషన్. ఇది కూడా డైరెక్ట్ క్లాస్ రూమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ టు ఎన్ష్యూర్ పర్సనల్ సేఫ్టీ ఇన్ అన్ ఆటో వర్క్షాప్. సో ఆటో వర్క్షాప్లో ఏం చేయాలి, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అయినటువంటి గాగుల్స్ కానీ, గ్లోవ్స్ కానీ, బాడీ సూట్స్ కానీ ఉపయోగించాలి. ఏమండి పర్సనల్ సేఫ్టీ గురించి అయితే అయ్యే కదా, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్లో వచ్చింది. విచ్ మెయింటెనెన్స్ టాస్క్ ఈస్ క్రిటికల్ ఫర్ హైడ్రాలిక్ ఎలక్ట్రానిక్ యూనిట్ ఇంజెక్టర్ HEUI సిస్టమ్ రిలయబిలిటీ. ఏం చేయాలి, దీంట్లో ఇంజన్ ఆయిల్ని రెగ్యులేట్గా మారుస్తూ ఉండాలి, దానివల్ల మనకి ఆ యొక్క ప్రాసెస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇది డ్రాయింగ్ సంబంధించినటువంటిది. ద ఎక్స్టెన్షన్ లైన్స్ ఆర్ యూజ్డ్ టుగెదర్ విత్. సో ఇక్కడ చూడండి, ఇది ఎక్స్టెన్షన్ లైన్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక మనం డ్రా చేస్తే
ఈ క్వశ్చన్ నుంచి మనం తీసుకునేది ఎక్స్టెన్షన్ లైన్ దేనికి అంటే డైమెన్షన్ లైన్ సపోర్ట్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డైమెన్షన్ లైన్ తీసుకోవాలనేది మనకు ఆ యొక్క పీస్ సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇగో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే నాకు ఈ యొక్క లెంత్ కావాలి అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎక్స్టెన్షన్ చేస్తాము, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా పాయింట్ పెట్టేసుకుంటాం, వీటిని యారో హెడ్స్ అని అంటాం, అండ్ ఇది మన యొక్క మెయిన్ యారో. సో ఇక్కడ మనం ఆ యొక్క లెంత్ రాస్తాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉంది అనుకోండి, ఇక్కడ 30 పెడతాం. ఇదేమో డైమెన్షన్ లైన్, ఇదేమో ఎక్స్టెన్షన్ లైన్. ఓకే. An engine with two-part mechanical fuel pump design with an experiencing intermittent fuel supply issues. Okay. So during inspection, the technician finds that all external connections are secure and mounting bolts are tight. ఏమంటుండు, 2-part mechanical fuel pump అనేది మనకు ఇంటర్మీడియట్ ఫ్యూయల్ సప్లై ఇష్యూ అంటే ఫ్యూయల్ సప్లైలో ఇష్యూ ఉందంట. ఓకే. కానీ మనోడు చెక్ చేస్తే ఏం తెలిసిందంటే ఎక్స్టర్నల్ కనెక్షన్స్ మంచిగా ఉన్నాయంట, దానికి కనెక్ట్ చేసినటువంటి బోల్టులు కూడా టైట్గా బాగున్నాయంట. అయితే ఇప్పుడు టెక్నీషియన్ ఇవేం చెక్ చేయాలి, ఆ యొక్క ప్రాబ్లం యొక్క డేటాని ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తాడు, బయట బాగానే ఉందంటే ఇప్పి లోపల చూస్తాడు. సో లోపల భాగం చూసేటప్పుడు ఏం చేయాలి, లోపల ఇంటర్నల్ రాకర్ ఆర్మ్ కనెక్షన్ అనేది చెక్ చేయాలి. అది చెక్ చేస్తే ప్రాబ్లం ఎక్కడ ఉందని తెలుస్తుంది. బయట బాగానే ఉంటుంది, లోపల ఓపెన్ చేస్తే కదా లోపల ప్రాబ్లం తెలుస్తుంది. సో లోపల ఓపెన్ చేయాలి అంటే ఇంటర్నల్ పార్ట్ను ఓపెన్ చేసి చూడాలి, ఇంటర్నల్గా రాకర్ ఆర్మ్ కనెక్షన్ చూడాలి. A mechanic turns an ignition key in a vehicle fitted with an electric fuel pump. ఇది డెడ్ ఈజీ క్వశ్చన్, చూడంగానే ఆన్సర్ చేసేది ఈ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు ద పంప్ ఎట్ ద మూమెంట్. ఏమన్నాడు, ఒక ఇగ్నిషన్ కీ అంటే కీ తిప్పంగానే ఎలక్ట్రికల్ ఫ్యూయల్ పంప్ కనెక్ట్ అయిందంట. ఎలక్ట్రికల్ ఫ్యూయల్ పంప్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఫ్యూయల్ పంప్ స్టార్ట్ అయింది కనుక. ఇన్ అన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఇది కూడా ఇంజనీరింగ్ డ్రాయింగ్. వాట్ యాంగిల్ డు 2 రేడి ఫార్మ్ విత్ ఇన్ క్వాడ్రాంట్. సో 2 రేడి కన్నా తీసుకుంటే ఇది మనకు 90 యాంగిల్ వస్తుంది. ఇది కూడా డిస్కస్ చేసుకున్నట్టు. అండ్ నెక్స్ట్, ఏ థర్మోకపుల్ జనరేట్ థర్మో ఎలక్ట్రికల్ వోల్టేజ్ వెన్ ఇట్స్ 2 జంక్షన్స్ ఆర్ ఇట్. సో ఇక్కడ 2 జంక్షన్లు కూడా 2 వేర్వేరే టెంపరేచర్ల వద్ద, ఇగో హాట్ వాటర్ కోల్డ్ వాటర్ 2 వేర్వేరే టెంపరేచర్ల వద్ద ఉన్నప్పుడు ఇక్కడ మనకు థర్మోకపుల్ డేటా వస్తుంది. సో డిఫరెంట్ టెంపరేచర్స్ వద్ద ఉన్నప్పుడు ఇది కూడా క్లాస్ రూమ్ చూస్తున్నారు కదా లోగో. ఇక్కడ చూడండి, 1 మెటల్ వైర్ ఈస్ కెప్ట్ ఎట్ లో టెంపరేచర్ అండ్ అదర్ ఎట్ హై టెంపరేచర్. మొత్తం క్లాస్ రూమ్ చూస్తున్నారు కదా. నాకు తెలిసి ఒక 4-5 క్వశ్చన్స్ బయట నుంచి వచ్చినాయి, అంటే అది కూడా జనరలైజ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం వల్ల అట్లా అనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్, విచ్ ఇంజన్ ఈస్ జనరల్లీ మోర్ కాంపాక్ట్ ఫర్ సేమ్ పవర్ అవుట్పుట్. సో కాంపాక్ట్ ఏది ఉంటుంది, కాంపాక్ట్ అంటే లెస్ స్పేస్లో ఆక్యుపై అవ్వడం, ఏది ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఐసీ ఇంజన్. ఎక్స్టర్నల్ది పెద్దగా ఉంటుంది, ఇది గిత్తతో ఉంటుంది. స్టీమ్ ఇంజన్ కూడా పెద్దగానే ఉంటుంది, స్టీర్లింగ్ ఇంజన్ కూడా అంతే. అంటే సేమ్ పవర్ అవుట్పుట్ తీసుకుంటే నేను అనేది స్టీర్లింగ్ ఇంజన్ ఇంత అంత ఉంటుంది కదా, దీనికంటే చిన్నగా ఉంటుంది కదా, అంటే పవర్ అవుట్పుట్తో మనం కంపారిజన్ చేయాలి. అండ్ నెక్స్ట్, ఇఫ్ అన్ ఇంజన్ ఈజ్ ఆపరేటెడ్ ఇట్ ఏ టిల్టెడ్ పొజిషన్, అంటే ఇట్లా బండి అనేది ఇట్లా నార్మల్ కాకుండా ఇట్లా గడ్డలు ఎక్కుతుంది అనుకోండి, అంటే అప్పుడు అది టర్న్ అయి ఉంది కదా, అంటే టిల్ట్ అయి ఉంది కదా కొద్దిగా. సో అది ఫర్ ఎక్స్టెండెడ్ పీరియడ్, అంటే చాలాసేపు అట్లనే కొండ ఎక్కుతుంది అనుకోండి, అప్పుడు ఆ యొక్క లూబ్రికేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు కదా. సో అట్లాంటప్పుడు కూడా మనకు పనిచేయాలి అన్నప్పుడు ఈ కింద వాటిలో ఏది పనిచేస్తుంది అంటే డ్రై సంప్ లూబ్రికేషన్ సిస్టమ్. ఎందుకంటే చూడండి, ఇది క్లైంబింగ్ అప్ కానీ మూవింగ్ డౌన్ కానీ, అంటే కొండలు ఎక్కుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది, ఈ యొక్క డ్రై సంప్ లూబ్రికేషన్ సిస్టమ్ అనేది. స్ప్లాష్ అనేది ఇట్లా చిన్న స్పూన్ ఉంటుంది కదా, అన్నిసార్లు పనిచేయదు. ఆయిల్ మిస్ట్ కూడా అంతే, వెట్ సంప్ కూడా అంతే. While servicing a diesel engine, a technician notes that extractor manifold helps maintain a specific gas velocity. What design feature of the extractor primarily supports this function? ఓకేనా. సో ఎక్స్ట్రాక్టర్ మ్యానిఫోల్డ్ తీసుకున్నాము. సో ఇక్కడ ఏమన్నాడు చూడండి, మెయింటైనింగ్ అండ్ ఆప్టిమమ్ గ్యాస్ వెలాసిటీ బై చూజింగ్ ట్యూబ్ డయామీటర్. సో ఇక్కడ ఏమన్నాడు, కరెక్ట్ ట్యూబ్ డయామీటర్ పర్ ఫ్లో, డైరెక్ట్ క్లాస్ రూమ్. విచ్ ఫ్యాక్టర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద కంప్లీట్నెస్ ఆఫ్ కంబషన్ ఇన్ ఏ డీజిల్ ఇంజిన్. సో మనకు కంబషన్ అంటే ప్రాపర్గా అయిందంటే ఏమవుట్ రావాలి మనకు, ఈ యొక్క కంప్లీట్ కంబషన్ అయిందంటే కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావాలి. సో ఇది మనకి ఇక్కడ ఏమవుతుంది, ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ తోటి ప్రాపర్గా బర్నింగ్ అయితే మనకు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, వచ్చినప్పుడు అది ప్రాపర్గా అయినట్టు. ఇది కూడా డ్రాయింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద యూజ్ ఆఫ్ ఏ నాన్ కంటిన్యూస్ లేదా డాష్డ్ లైన్స్ ఇన్ ఏ ఇంజనీరింగ్ డ్రాయింగ్. యాక్చువల్గా పార్ట్ ఏది పార్ట్ బిలో కూడా చాలా క్వశ్చన్స్ అడిగింది, ఎందుకంటే కనీసం అట్లా అన్న మన వాళ్ళు పాస్ అయి బయటపడతారని. యాక్చువల్గా వర్క్షాప్ క్యాలిక్యులేషన్ దాంట్లో ఉంటుంది కానీ అది పార్ట్ ఏలో ఇచ్చిండు అదంతా, మళ్ళీ పార్ట్ బిలో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగింది. సో ఇక్కడ ఏమండు,
నాన్ కంటిన్యూస్ ఆర్ డాషెడ్ లైన్స్. సో నాన్ కంటిన్యూస్ లేదా డాషెడ్ లైన్స్ మనం హిడెన్ లైన్స్ అని అంటాం. హిడెన్ అవుట్ లైన్స్ అండ్ ఎడ్జెస్. వెన్ డిజైనింగ్ అండ్ ఆటోమేటెడ్ కటింగ్ మిషన్, ఇది బయట నుంచి వచ్చినటువంటి క్వశ్చన్, ఇది ఒకటి. దట్ రిక్వైర్స్ ప్రిసైజ్ బ్లేడ్ పొజిషనింగ్ ఫ్రమ్ బోత్ సైడ్స్. వై ఈజ్ ఏ డబుల్ ఎండెడ్ సిలిండర్ ప్రిపేర్డ్ ఓవర్ ఏ సింగిల్ ఎండెడ్. సో ఇది ఒకటి నాకు డౌట్ ఉంది, చూస్తాం మళ్ళీ ఒకసారి కూడా మన కంటెంట్ ఒకసారి చెక్ చేద్దాం ఇది ఉందో లేదో. ఇది లేకుంటే మాత్రం ఇంకొక క్వశ్చన్ మనం బయట నుంచి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 58. నెక్స్ట్, విచ్ ఫీచర్ డిస్టింగ్విషెస్ ఏ టేపర్ రీమర్ ఫ్రమ్ ఏ స్ట్రైట్ రీమర్. స్ట్రైట్ రీమర్ అంటే ఈ విధంగా ఉంటుంది, టేపర్ రీమర్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో టేపర్ టర్నింగ్, స్టెప్ టర్నింగ్ ఉంటుంది కదా, సో అట్లా. టేపర్ రీమర్కి ఏమవుతుంది, మనకు ఆ యొక్క లోపల గ్రూవ్ ఏదైతే ఉంటుందో అది దానికి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అదే దీనికి ఆ యొక్క డేటా ఉండని అవసరం లేదు, ఎందుకంటే ఇదేమో డైరెక్ట్ స్ట్రైట్ రీమర్ ఇట్లా ఉంది కదా, ఇట్లా ఉంది కదా, ఈ షేప్లో వస్తుంది. ఇక్కడ డయామీటర్ ఎక్కువ, ఇక్కడ డయామీటర్ తక్కువ, కొద్దిగా యాంగిల్లో వస్తుంది అనమాట ఇట్లా. ఇదేమో టేపర్ రీమర్. సో అది రిక్వైర్డ్ టేపర్కి మ్యాచ్ అవ్వాలి. టేపర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇది ఎన్లార్జింగ్ అండ్ ఫినిషింగ్ ద ప్రీవియస్లీ డ్రిల్డ్ హోల్స్. సో ఆల్రెడీ డ్రిల్ చేసినటువంటి హోల్స్ని కొద్ది మొత్తంలో మెటీరియల్ రిమూవల్ చేసి దాన్ని యాక్యురేట్ సైజులో చేయడం జరుగుతుంది ఒక రీమర్ అనేది. ఓకే, విచ్ పార్ట్ ఆఫ్ ద మైక్రోమీటర్ షుడ్ బి క్లీన్ టు రిమూవ్ డిబ్రీస్ ఆఫ్టర్ యూజ్. సో వాడిన తర్వాత ఏ భాగంలో క్లీన్ చేయాలంటే వాడేది ఇగో ఈ భాగంలో, ఏది క్లీన్ చేస్తాం ఇంకో ఈ భాగాన్ని క్లీన్ చేస్తాం, దీన్ని ఏమంటాం ఎన్వీల్ అంటాం. సో ఈ భాగాన్ని వచ్చేసరికి స్పిండిల్ అని అంటాం. ఇక్కడ అట్టించండి అయ్యలే, ఏమన్నాడు మెజరింగ్ ఫేజెస్ అన్నాడు, అక్కడనే డౌట్ పడుతుంది. సో లాక్ నట్టు కాదు, ఇక్కడ ఉంటుంది లాక్ నట్టు. నెక్స్ట్ ర్యాచెట్ స్టాప్ కూడా కాదు, థింబుల్, ఇదంతా థింబుల్. సో ఏ కాదు, అదే ఆన్సర్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఏ డీజిల్ ఇంజన్ సిలిండర్ హెడ్. డీజిల్ ఇంజన్ యొక్క సిలిండర్ హెడ్ ఏం చేస్తుంది, ఈ సిలిండర్ హెడ్ ఈజ్ యూజ్ టు క్లోజ్ ఏ సిలిండర్ బ్లాక్. క్లోజ్ చేస్తుంది అంటే సీల్ చేస్తుంది, ఫ్రమ్ ద టాప్ పైనుంచి క్లోజ్ చేస్తుంది. ద కంబషన్ ఛాంబర్ వేర్ ద ఫ్యూయల్ బర్న్స్ ఈజ్ మేడ్ ఇన్ ది సిలిండర్ హెడ్స్. సో దీని యొక్క సిలిండర్ హెడ్స్ దగ్గర మనకు ఆ యొక్క బర్నింగ్ అవుతుంది. సో ఏం చేస్తుంది, కంబషన్ ఛాంబర్ని క్లోజ్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఏదైతే పిస్టన్ మూమెంట్ ఉంటుందో దానిపైన ఒక డబ్బా పెడతాం, ఆ డబ్బా యొక్క సిలిండర్ హెడ్. దీంట్లోనే మొత్తం ఏముంటాయి, క్యామ్లు, తర్వాత ఫాలోవర్లు, అవన్నీ దీంట్లోనే ఉంటాయి. నెక్స్ట్, ఏ సీనియర్ టెక్నీషియన్ ఎక్స్ప్లెయిన్స్ దట్ the recovery system's design allows expelled coolant to return to the radiator instead of being lost. How does this benefit overall కూలింగ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్? ఏం లేదంటే ఇక్కడ రేడియేటర్లో ఓవర్ హీట్ అవుతుంది కదా, ఓవర్ హీట్ అయిపోయినప్పుడు బయటికి ఇట్లా స్పిల్ అయిపోతుంది. స్పిల్ అయిపోయి ఇక్కడ నుంచి ఇట్లా ఎగిరిపోకుండా ఇక్కడ మన సైడ్కి ఒక బాక్స్ పెట్టేసుకున్నాం, దీన్ని రికవరీ ట్యాంక్ అంటాం, దీంట్లో పెట్టేసుకున్నాం. ఇదేం చేస్తుంది, ఇక్కడ ఎక్సెస్ వచ్చిందాన్ని ఇందులో తీసేస్తుంది. సో మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఇది ఎప్పుడైతే కూల్ అయితే మళ్ళీ దీంట్లో డంప్ చేసుకోవచ్చు. దీంట్లో తీసుకున్నప్పుడు మనకి ఏమైంది, ఆటోమేటిక్గా ఓవర్ హీట్ యొక్క ప్రాబ్లం పోతుంది, వాల్యూమ్ని మెయింటైన్ చేస్తుంది దీంట్లో, అండ్ దాంతోపాటు ఎయిర్ ఎంట్రీని కూడా తగ్గించేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మూత ఎగిరిపోయింది అనుకోండి, ఎయిర్ ఎంటర్ అవుతుంది, ఎయిర్ ఎంటర్ అయితే ఎయిర్ బబుల్స్ జనరేట్ అవుతాయి, ఎయిర్ బబుల్స్ జనరేట్ అయినప్పుడు ఇది సరిగ్గా పని చేయదు. ఓకే, కాబట్టి ఈ యొక్క సిస్టమ్ ఏం చేస్తుంది అంటే దీంట్లో స్టోర్ చేసుకుంటే మళ్ళీ మనం దీన్ని సరి చేసుకోవచ్చు, దీంట్లో పోసుకొని మళ్ళీ మనం సైకిల్ని రీయూజ్ చేసుకోవచ్చు. Which engine type is more suitable for vehicles requiring frequent speed changes and quick acceleration? ఇంకా చెప్పండి, ఈజీగా యాక్సిలరేషన్ చేసేది, స్పీడ్ ఇంక్రీజ్ చేసేది, స్పీడ్ డిక్రీజ్ చేసేది ఐసీ ఇంజన్సే కదా. సో ఇక్కడ చూడండి, యాక్సిలరేషన్ స్పీడ్, ఇంకో గేర్ 1 ఇక్కడ యాక్సిలరేషన్ స్పీడ్ తక్కువ, నెక్స్ట్ యాక్సిలరేషన్ ఎక్కువ ఇస్తాము ఇంకో ఇక్కడ స్పీడ్, ఇది ఇక్కడికి ఇదేమో ఇక్కడికి పోతుంది, ఇంకా ఇదేమో కంటిన్యూస్, ఇవన్నీ గేర్లు. ఓకే, సో ఐసీ ఇంజన్. In marine engines, which sequence best describes the coolant flow in a heat exchange cooling system after leaving the expansion tap? సో ఇక్కడ ఏమన్నాడు, మెరైన్ ఇంజన్ కూలింగ్ సిస్టమ్ దాంట్లో కన్నా తీసుకుంటే ఇక్కడ మనకు అరౌండ్ కోర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి మొత్తం డైరెక్ట్ దీని నుంచి వచ్చింది చూడండి, ఇట్ ఫ్లో డౌన్ అరౌండ్ ద కోర్స్ టు ఆయిల్ కూలర్, ఫ్రమ్ ద కోర్స్ నుంచి ఆయిల్ కూలర్ టు ఇంజన్ కూలెంట్ పంపింగ్, ద ఇన్లెట్ ఆఫ్ ద ఇంజన్స్ కూలెంట్ పంప్. డైరెక్ట్ మన క్లాస్ రూమ్ నుంచి డైరెక్ట్ దిగినటువంటి క్వశ్చన్స్. ఇంకా చెప్పండి,
ఇంతకంటే ఇంకా ప్రూఫ్ ఏం చూపిస్తాను. ఇంకా వాయిస్ ఓవర్ ద్వారా చెప్పినవి చాలా మటుకు ఇందులో కలిసినాయి. ఇంకా వాయిస్ ఓవర్ ద్వారా కాకుండా మెటీరియల్ మనం ఏదైతే యూజ్ చేస్తామో అదే మెటీరియల్ నుంచి మనకి ఇక్కడ డేటా చూపిస్తుంది. An engine exhibits erratic idling and excessive smoke after the induction manifold was reinstalled. What should be evaluated first regarding the diesel induction systems function? ఓకేనా. సో ఇక్కడ డీజిల్ ఇండక్షన్ సిస్టమ్ దాంట్లో తీసుకుంటే ఇండక్షన్ మ్యానిఫోల్డ్ అండ్ తర్వాత ఈ యొక్క మ్యానిఫోల్డ్ మనకి ఒక ఫ్రెష్ ఎయిర్ క్లీనర్ సంబంధించినటువంటి డేటా ఇస్తుంది. ఇది మనకు మ్యానిఫోల్డ్లో ఎయిర్ లీక్స్ ఏమైనా ఉన్నాయి, ఆ యొక్క ఎయిర్ సప్లై అనేది కన్సిస్టెన్సీ ఉందా లేదా మొత్తం సంబంధించి డేటా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది కూడా మనకు డైరెక్ట్ టెక్స్ట్ బుక్స్లో నుంచి వచ్చింది. సో ఇక ఎయిర్ క్లీనర్ ఏం చేస్తుంది, మనకు టర్బో చార్జర్కి ఇస్తుంది. టర్బో చార్జర్ ఇండక్షన్ మ్యానిఫోల్డ్కి ఇస్తుంది. ఇండక్షన్ మ్యానిఫోల్డ్ నుంచి ఇంటేక్ పోర్ట్కి వెళ్తుంది. ఆ తర్వాత ఇన్లెట్ వాల్వ్ ద్వారా కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది. కంబషన్ ఛాంబర్ నుంచి బర్న్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది మనకు జరిగేటటువంటిది. విచ్ పార్ట్ ఆఫ్ ఏ వెర్నియర్ క్యాలిపర్ ఈజ్ యూజ్ టు మెజర్ డెప్త్ ఆఫ్ ఏ హోల్. ఒక హోల్ యొక్క డెప్త్ మెజర్మెంట్ చేయడానికి ఏముంటుంది, బ్లేడ్ ఫర్ డెప్త్ మెజర్మెంట్, దాన్ని డెప్త్ మెజరింగ్ బ్లేడ్ అని అంటాం. ఇక్కడ ఉండేదాన్ని వెర్నియర్ క్యాలిపర్. హౌ డస్ ద క్రాంక్ షాఫ్ట్ హెల్ప్ మెయింటైన్ ఇంజన్ బ్యాలెన్స్ డ్యూరింగ్ ఆపరేషన్. ఇంకో బ్యాలెన్సింగ్ క్రాంక్ షాఫ్ట్ ఏం చేస్తాం చూడండి, బై యాడింగ్ వెయిట్ టు ద షాఫ్ట్ బిట్వీన్ ద సెంటర్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ బ్యాలెన్సింగ్ మిషన్. ఏం చేస్తాం, బై కౌంటర్ వెయిట్స్ యాడ్ చేస్తాం. సో క్రాంక్ షాఫ్ట్కి ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది కౌంటర్ వెయిట్. సో ఇక్కడ నుంచి మనకు కనెక్టింగ్ రాడ్ ద్వారా వస్తుంది. సో ఇక్కడ మనకు పిస్టన్ అనేది ఉంటుంది. ఓకే, విచ్ ఫీచర్ మేక్స్ ఏ స్క్రైబర్ సూటబుల్ ఫర్ మేకింగ్ ఆన్ మెటల్ సర్ఫేసెస్. సో ఏం చేస్తుంది, హార్డ్ పాయింటెడ్ టిప్. ఏంటిది ఈ యొక్క స్క్రైబర్, సో ఇది స్క్రైబర్ ఈ విధంగా ఉంటుంది. సో ఇదేం చేస్తుంది, ఇట్ మేడ్ ఫ్రమ్ ఏ హై కార్బన్ స్టీల్ విత్ ఏ విచ్ ఈస్ హార్డ్ ఎండ్. అండ్ ఇది మనకు మొత్తం షార్ప్ లైన్స్కి ఫైన్ పాయింట్ని మనం ఇక్కడ ఈ విధంగా డ్రా చేయడానికి, పెన్సిల్ లేకుండా దీంతో గీయడానికి దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట. హార్డ్ పాయింట్ టిప్ ఉంటుంది, చాలా షార్ప్ ఉంటుంది, లైన్స్ డ్రా చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. డ్యూరింగ్ ట్రబుల్ షూటింగ్ ఏ మెకానిక్ ఫైండ్స్ ప్రీమెచ్యూర్ బేరింగ్ వేర్ ఇన్ ఏ డీజిల్ ఇంజన్ విత్ ఇన్ఫ్రీక్వెంట్ ఆయిల్ ఫిల్టర్ చేంజెస్. అంటే కరెక్ట్ టైంలో ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయకుండా మనం దాన్ని అట్నే యూజ్ చేస్తే మనకు ఏం జరుగుతుంది, వాట్ డస్ దిస్ సజెస్ట్ అబౌట్ ద ఫిల్టర్ ఫంక్షన్. ఏమవుతుంది, ఏదైతే ఈ యొక్క వేరింగ్ అయిన, వేరింగ్ అంటే అరిగిపోవడం, అంటే ముక్కలు ముక్కలుగా అయిపోయి విరిగిపోవడం. ఇక్కడ చూడండి, ఇట్లా అయిపోయినప్పుడు ఇట్లా విరిగిపోతుంది కదా, ఆ విరిగిపోయిన అన్ని కూడా ఆ యొక్క ఫిల్టర్లో జామ్ అయిపోయినాయి. ఫిల్టర్ని మనం ఏం చేసినాం, ఫిల్టర్ని రీప్లేస్ చేయాలి. దానివల్ల ఏమైంది, రిమూవింగ్ అబ్రాసివ్ పార్టికల్స్ ఫ్రమ్ ద ఆయిల్. ఆయిల్లో ఆ యొక్క డేటా అట్నే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఆయిల్ ఫిల్టర్ని మారుస్తూ ఉండాలి. ఓకే, మీరు కూడా ఎప్పుడైనా సర్వీసింగ్కి వెళ్తే ఆయిల్ ఫిల్టర్లో చేంజ్ చేస్తే మీకు అర్థమైపోద్ది ఎంత దాంట్లో మడ్డి అదంతా పడుతుంది. అంతా యాన్ చేస్తుంది ఇంజన్ నుంచి, లేదంటే ఆయిల్లో ఉన్నటువంటి డేటా. విచ్ కాంబినేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ అలౌస్ ఏ వెర్నియర్ క్యాలిపర్ టు మెజర్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డైమెన్షన్స్ యాక్యురేట్లీ. సో ఇంటర్నల్, ఇదేమో ఇంటర్నల్, ఇదేమో ఎక్స్టర్నల్. ఇక్కడ ఒక ఫిక్స్డ్ జా ఉంటుంది, ఒకటే మూవబుల్ జా ఉంటుంది. అండ్ దాంతోపాటు వెర్నియర్ స్కేల్ ఉంటుంది. వెర్నియర్ స్కేల్ నుంచి మనం ఆ యొక్క డేటాని క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇఫ్ ఏ సూపర్ చార్జర్ ఇస్ డ్రివెన్ డైరెక్ట్లీ బై ఇంజన్ త్రూ గేర్స్ అండ్ షాఫ్ట్స్, వాట్ విల్ హ్యాపెన్ ఫర్ ఇంజన్ ఆపరేటింగ్ ఎట్ హై స్పీడ్స్. సో సూపర్ చార్జర్ కనుక తీసుకుంటే హై స్పీడ్లో కనుక మనం రన్ చేస్తే ఇట్ ఇంక్రీజెస్ కంప్రెస్డ్ ఇంటేక్ చార్జ్ డెలివరీ. సో ఎప్పుడైతే మనం అక్కడ ఎక్కువగా దాన్ని యూజ్ చేస్తామో ఆటోమేటిక్గా హై స్పీడ్లో ఎక్కువగా మనకు ఆ యొక్క ఇంటేక్ ఛార్జ్ అనేది రావడం జరుగుతుంది. సో కంప్రెస్డ్ ఇంటేక్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. A mechanic observes that the gear shift indicator suggests an upshift during the steady driving at moderate speed. Why is following a gear shift indicator recommendation beneficial in this scenario? సో ఇంతకుముందు ఏంటంటే మాన్యువల్గా మనం గేర్లో షిఫ్ట్ చేసేది. సో ప్రజెంట్ గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఎందుకు అంటే మనకు ఏం చేస్తుంది, నెక్స్ట్ ఇంకో గేర్ అయ్యి దానివల్ల మనకు ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు పవర్ని అని. సో ఈ యొక్క గేర్ షిఫ్ట్ ఇండికేటర్ రికమెండేషన్ వల్ల మనకు ఇంజన్ పైన అన్నెసెసరీ లోడ్ని మనం రెడ్యూస్ చేయొచ్చు, ఫ్యూయల్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ గేర్ పైన మనం 100 స్పీడ్తో పోవాలంటే పోలేం, అదే మనం 5th గేర్ పైన 6th గేర్ పైన అయితే ఈజీగా పోవచ్చు. అంటే గేర్లు చేంజ్ చేస్తుంటే ఏమైంది, మైలేజ్ వస్తుంది, దాంతోపాటు ఇంజన్ పైన లోడ్ కూడా తగ్గుతుంది. ఓకే, సో అట్లా అందుకే గేర్ షిఫ్టింగ్ ఇండికేటర్ అని చూపిస్తుంటుంది, గేర్ షిఫ్ట్ చేయి.
ఇప్పుడు మొత్తం ఆటోమేటిక్గా వచ్చేసినాయి, ఈ తలకాయ నొప్పే లేదు, ఆటోమేటిక్గా అదే చేంజ్ చేసేస్తుంది. ఈవీ వెహికల్స్కి అయితే అది కూడా లేదు, జస్ట్ రేజ్ చేస్తే వెళ్ళిపోవడమే. స్కూటీలకు కూడా రేజ్ చేస్తే వెళ్ళిపోవడమే. ఓకే, విచ్ కండిషన్ కెన్ లీడ్ టు లో ఇంజన్ ఆయిల్ ప్రెజర్ ఇన్ ఏ డీజిల్ ఇంజన్? సో లో ఆయిల్ ప్రెజర్ ఏం చెప్తుంది, ఇంకో లో ఆయిల్ ఏం చేస్తుంది, టాప్ అప్ చేయాలి, ఏం చేయాలి, దీనివల్ల ప్రాబ్లం ఏంది, లో ఆయిల్ ప్రెజర్, కాబట్టి ఇన్సఫిషియంట్ ఆయిల్ లెవెల్ అనేది ఉంటుంది. ఈ మిగిలిన కూడా మనకి ఇక్కడ లేవు, కాబట్టి ఇదే ఆన్సర్. సో ఇది కూడా మన దాంట్లో వచ్చింది లోగో. ఏ మెకానిక్ ఇన్స్పెక్ట్స్ ఏ మోడల్ డీజిల్ వెహికల్ అండ్ నోటీసెస్ ద సీట్ బెల్ట్ వార్నింగ్ లైట్. అంటే మనం సీట్ బెల్ట్ పెట్టుకున్నామా లేదా అని మనకు వార్నింగ్ చేస్తూ ఉంటుంది కదా, అట్లాంటిది. అయితే మనకి ఇది రిమైనింగ్ యాక్టివ్ ఈవెన్ వెన్ ద ప్యాసింజర్ సీట్ ఈజ్ ఎంప్టీ. అంటే సీట్లో ప్యాసింజర్ లేకపోయినా సరే అది మనకి ఏం చేస్తుంది, సీట్ బెల్ట్ వార్నింగ్ లైట్ అనేది బ్లింక్ అయితేనే ఉంది, చెప్తానే ఉంది అక్కడ సీట్ బెల్ట్ పెట్టుకో, సీట్ బెల్ట్ పెట్టుకో, ఈవెన్ దో అక్కడ పర్సన్ లేనప్పటికీ. బేస్డ్ ఆన్ ద డాష్బోర్డ్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ విచ్ యాక్షన్ షుడ్ బి మెకానిక్ ప్రియారిటైజ్ టు ఎన్ష్యూర్ సిస్టమ్ రిలయబిలిటీ? సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో మెకానిక్ ఏం చేయాలి, సీట్ వెయిట్ సెన్సార్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసి ఆ యొక్క ఫాల్ట్ని రిపేర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కనెక్టర్ ఉంది, ఇక్కడ నుంచి మనకు ఆ యొక్క డేటా వస్తుంది. సో లోడ్ పడ్డప్పుడు ఏమైంది, సీట్ వెయిట్ సెన్సార్ ఏం చేస్తుంది, పర్సన్ యొక్క లోడ్ అంటే 20 కేజీలు 30 కేజీలు పడ్డప్పుడు ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ అయిపోతుంది అనమాట. సీట్ బెల్ట్ దానిపై ఎవరో కూర్చున్నారు, సీట్ బెల్ట్ పెట్టుకోమని, దానిపై ఎవరు లేకపోయినా పనిచేస్తుంది అంటే ఇది ఇక్కడ ఏదో స్ట్రక్ అయినట్టు, కాబట్టి ఆ యొక్క వైరింగ్ ఒకసారి చెక్ చేయాలి అంతే. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. అంటే మనకి ఒక పేపర్ అయిపోయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కంట్రోలింగ్ వెహికల్ ఎమిషన్స్ ఇన్ మోడర్న్ డీజిల్ వెహికల్స్? ఓకేనా, ఏం చేయాలి, ప్రాపర్ ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్స్ని యూజ్ చేసి హార్మ్ఫుల్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ని రెడ్యూస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎలిమినేట్ వేపర్స్, వాటిని తగ్గించేసేయాలి, ఈ యొక్క ప్రాపర్ సిస్టమ్ని యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడతో మనకి ఏమైపోయినాయి, 75 క్వశ్చన్స్ అయిపోయినాయి. మాక్సిమం క్వశ్చన్స్ మన దాంట్లోంచి వచ్చినాయి. నెక్స్ట్ మనకు టైం దొరికినప్పుడు షిఫ్ట్ 1 పేపర్ కూడా ఒకసారి అయితే అనాలిసిస్ చేద్దాం. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే డేటా అయితే రావడం జరిగింది. అండ్ దాంతోపాటు మన యొక్క ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేసినటువంటి డీజిల్ మెకానిక్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. మీకు చెప్పేది అదే, టెక్నికల్ పేపర్ ఒక్కసారి వింటే లేదా పీడిఎఫ్ చదివితే రాదు. ఇది తెలంగాణ హిస్టరీయో, ఏపీ హిస్టరీయో, లేకపోతే ఇండియన్ హిస్టరీయో కాదు. ఆన్లైన్లో మనం చూస్తే అర్థం అవ్వడానికి, లేదంటే పీడిఎఫ్లు తీసుకొని చదువుకోవడానికి. ఇది టెక్నికల్ సబ్జెక్ట్. టెక్నికల్ సబ్జెక్ట్కి ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పాలి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఫస్ట్ క్లాసెస్ వినాలి. నేను ఇదంతా జస్ట్ పైన చెప్పుకుంటూ పోయినా, అసలు మెయిన్ డేటా నేను అసలు డిస్కషన్ కూడా చేయలేదు ఈరోజు ఈ వీడియోలో. జస్ట్ అసలు క్వశ్చన్ ఏది, క్వశ్చన్కి మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్ ఏందని చూపించుకుంటూ వెళ్ళిపోయినా అంతే. మీరు అన్ని క్వశ్చన్స్ చదవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాన్సెప్ట్ రావాలి. కాన్సెప్ట్ వస్తేనే, కాన్సెప్ట్ మల్టిపుల్ టైమ్స్ మీరు వింటేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ వచ్చినాకనే మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. సో మాకు నిన్న నైట్ వచ్చింది పేపర్, పీపీటీ తయారు చేయడానికి మనకి ఈరోజు మార్నింగ్ అయింది. జస్ట్ ఒక 3 to 4 అవర్స్లో అన్ని క్వశ్చన్స్ సాల్వ్ అయిపోయినాయి మనకు దాదాపుగా. సో ఎట్లా అయిపోయినాయంటే సబ్జెక్ట్ గ్రిప్ ఉంటే ఈజీగా అయిపోద్ది. మీరు అన్ని నెలలు చదివారు. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మన దాంట్లోంచి అయితే కన్సిక్యూటివ్గా 3 times అయితే వచ్చినాయి. నెక్స్ట్ టైం కూడా రావాలని కోరుకున్నాము. అండ్ దీంట్లో మనకు ఏదైతే 2 to 3 క్వశ్చన్స్ కొత్తగా కనిపించినాయో వాటికి సంబంధించినటువంటి కంటెంట్ కూడా గ్యాదర్ చేసి నెక్స్ట్ టైం మీకు ఇచ్చేటటువంటి కంటెంట్ దాంట్లో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్. మన యొక్క క్లాసెస్ని ఫాలో అయ్యి ఈ డేటా అంతా కూడా చూసినాం. అండ్ నెక్స్ట్ మనం ఇంకా వాల్యుబుల్ డేటాను కూడా మీ ముందర తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు ఒక వీడియోని అందరూ కూడా షేర్ చేస్తారు. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.